మీ బైబిల్ చూడని ఆశపడుతున్నాను. దయచేసి మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా చోట్ల దొంగల బెడద బాగా పెరిగిపోతుంది. తమది కాని వాటిని ఆశించి దొంగిలించాలనే ఆలోచనలో చాలామంది దొంగలు పెరుగుతున్నారు. అందును బట్టి ఒక ఆయన చాలా ప్రయాసపడి, వాస్తవానికి దొంగలు పడ్డ తర్వాత పోలీసు వారు వచ్చి పరిశీలన చేసి దొంగలను పట్టుకొని ఏవో రికవరీ చేయగలిగితే చేస్తున్నారు, లేకపోతే లేదు. కాబట్టి అలా కాకుండా కొన్ని స్పెషల్ ఏరియాస్లో దొంగలను ముందుగానే పసిగట్టే మెషిన్ ఒకటి కనిపెట్టాలని చాలా ప్రయాసపడి ఒక మెషిన్ కనిపెట్టాడు. ఆ మెషిన్ చేసే పని ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలు, వారి కనుచూపులు అన్నీ కూడా స్కాన్ చేసి అధ్యయనం చేసి వీరు ఇక్కడ ఏదో దొంగతనం చేయడానికి వచ్చారు అని ముందుగానే పసిగట్టి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు వచ్చి వాళ్ళని పట్టుకునేలాగా ఏర్పాటు చేయడానికి ఒక మెషిన్ కనిపెట్టాడు. అది కనిపెట్టిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అయ్యగానే అమెరికాలో న్యూయార్క్ సెంటర్లో ఆ మెషిన్ని తీసుకెళ్ళి పెట్టారు. న్యూయార్క్ని ఏమంటారంటే ద సిటీ నెవర్ స్లీప్స్ అంటారు. అక్కడ 24 గంటల మనుషులు తిరుగుతూనే ఉంటారు, నిద్రపోని పట్టణం. న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ అని ఒక సెంటర్ ఉంటుంది. చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు అక్కడ వస్తూ ఉంటారు. ఆ మెషిన్ తీసుకెళ్ళి టైమ్స్ స్క్వేర్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత ఒక గంట తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళి చూస్తే ఆ మెషిన్ ఒక 20 మందిని అది పసిగట్టి కనిపెట్టి వీళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా గుర్తించారు. చాలా బాగా పనిచేస్తుంది ఈ మెషిన్, మా దేశంలో కూడా ఉండాలని చెప్పి రష్యా వాళ్ళు తీసుకెళ్ళి మాస్కో నగరంలో ఆ మెషిన్ పెట్టారు. అక్కడ ఆ మెషిన్ బాగా పనిచేసింది. గంటకు ఒక 30 మందిని అది పసిగట్టి పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకుని వెళ్ళారు. బాగా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి ఆ మెషిన్ అందరూ కూడా అభినందిస్తున్నారు. ఆ సందర్భంలో చైనాలో బీజింగ్ అనే నగరం చాలా బిజీగా ఉంటుంది. అది కూడా బీజింగ్ నగరంలో ఆ మెషిన్ తీసుకొచ్చి పెట్టారు. ఎంతమంది దానిలో ఉంటారు అని ఆలోచన చేసి పోలీసు వారు ఒక గంట తర్వాత వెళ్ళి చూస్తే ఒక 100 మందిని అది పసిగట్టినట్టుగా గుర్తించారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ తర్వాత మీలాంటి వాళ్ళు ఎవరో ఇది అక్కడ ఇక్కడ ఎందుకండి, మా దేశంలో కూడా ఉండాలి కదా, మా దేశంలో కూడా చాలా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి ఆ మెషిన్ పట్టుకొచ్చి ఒక ముంబై లాంటి నగరంలో, మన భారతదేశంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఆ మెషిన్ పెట్టారు. పోలీసులకు తీవ్ర ఉత్కంఠ. గంట తర్వాత దానిలో నంబర్ 200 ఉంటుందా 300 ఉంటుందా, ఎందుకంటే న్యూయార్క్లో 20, రష్యాలో 30, చైనాలో 100, భారతదేశంలో 400-500 ఖచ్చితంగా ఉండుంటుందని చెప్పి చాలా ఆసక్తిగా వెళ్ళి చూస్తే అక్కడ మెషినే కనబడలేదట. పట్టుకుపోయారు ఎవరో దాన్ని, ఎందుకో పనిచేస్తున్నారు ఇంట్లో. పోలీసు వాళ్ళు నంబర్ చూడడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఎవరో గోనుసం చేసి పట్టుకుపోయారు దాన్ని. చాలాసార్లు దొంగలు అంటే వాళ్ళకు ప్రత్యేకమైన తెగో లేకపోతే ఒక రూపం కలిగి ఉంటారు అనుకుంటాం. కానీ మనం కూడా దేవుని సమయాన్ని చాలాసార్లు ఏం చేస్తుంటాం చెప్పండి, దొంగిలిస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దొంగిలించేవారు కొంతమంది, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించేవాళ్ళు కొంతమంది. ఆదివారం రాగానే ఎక్కడ లేని పనులన్నీ ఆ రోజే పెట్టుకుంటారు చాలామంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యూ హ్యావ్ టు రెస్ట్ అపాన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయనలో విశ్రాంతి పొందాలా అని దేవుని వాక్యం చెబుతుంటే కొంతమంది ఎక్కడ లేని బంధువుల గృహాలు దర్శించడాలు కానివ్వండి, బట్టలు ఉతకడాలు కానివ్వండి, పిల్లలను ఉతకడాలు కానివ్వండి, మొత్తం అన్నీ ఎప్పుడు అంటే పిల్లలను ఉతకడం అంటే ఆ రోజే గొడవలు, పిల్లలతో భర్తతో గొడవ ఆ రోజు పెట్టుకుంటారు చాలామంది. ఆ రోజులు మీరు కష్టపడి ఒకరోజు దేవుని మీద అనుకోండి. విశ్రాంతి దినము అనేది దేవుడు ఏర్పరిచిన పద్ధతి. చాలామంది తెలియక ఆ రోజులు ప్రభు సృష్టి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన బాగా అలసిపోయినట్టున్నాడు, సృష్టి చేసి 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 ఆయన రెస్ట్ తీసుకున్నాడని. కానీ అక్కడున్న అర్థం అది కాదు. ద లార్డ్ హెస్ గివెన్ దిస్ డే సో దట్ వీ మైట్ రెస్ట్ ఆన్ హిమ్. ఆయన మీద మనం అనుకోవాలని, మనకున్న పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి ప్రశాంతంగా దేవుని గురించి ఆలోచన చేసి ఆయన మాటల ద్వారా స్ఫూర్తి పొంది హృదయాన్ని తెరిచి దేవుని ఆరాధించగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించి, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బి గ్లాడ్ ఇన్ ఇట్. దేవుని రోజు, దేవుని సమయం మనందరూ కూడా ప్రభువులో ఆనందించాలి, ఉత్సహించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగాన్ని అందరం కూడా చూద్దాం. లూకా సువార్త
24వ అధ్యాయము. The Gospel according to Luke chapter 24, and let us read verse 38. 38వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. అందరూ ఈ మాట చెప్పండి. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. ఒకసారి మీ ప్రక్కూర తిరగండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. సందేహములు పుట్టనేలా అని అడగండి. ఉన్నాయి. అడిగేశారా? మరి మీరు చెప్పారు కదండి, అందుకని అడగాలి కదా. సందేహములు పుట్టనేలా. వై దీస్ థాట్స్ ఆర్ అరైజింగ్ ఇన్ యువర్ మైండ్? మీ ఆలోచనలు, మీ తలంపులు సందేహాలు పుట్టనేలా. యేసు ప్రభు చెబుతున్న మాట ఇది. గమనించిన ప్రియులారా, లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్తలో చివరి అధ్యాయం కదా. ద లాస్ట్ చాప్టర్ ఇన్ దిస్ గాస్పెల్. లూకా అనే దైవజనుడు ఒక వైద్యుడు. హీ వాజ్ ఎ ఫిజిషియన్. పూర్వదినాల్లో వైద్యులకు చాలా గౌరవం ఉండేది. చాలామంది వారి దగ్గరికి వైద్యం కోసం వెళ్తుండేవారు. బహుశా అప్పటికి ఇప్పటికీ మెడిసిన్లో తేడా ఉందేమో, అంటే తీసుకునే మందుల్లో ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఉన్నాయేమో, కానీ రోగాలు మాత్రం అప్పుడు ఇప్పుడు ఉన్నవే. బహుశా ఈ రోజుల్లో ఇంకా కొన్ని రోగాలు పెరిగి ఉండొచ్చు. వైద్యులకు ఆ టైంలో చాలా డిమాండ్ ఉండేది. లూకా అనే దైవజనుడు కూడా ఒక ఫిజిషియన్గా ఉండేవాడు. అయితే సువార్తను విన్న తర్వాత, యేసు ప్రభువుని గురించిన మాటలు విన్న తర్వాత, తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత, ద ఫిజిషియన్ లూక్ బికేమ్ ఎ రైటర్, గాస్పుల్ రైటర్. చాలా చక్కగా దేవుని సువార్తను రాశాడు. లూకా గారు ఎక్కడో కూడా ప్రసంగాలు చేసినట్టుగా మనకు తెలియదు. ఆయన ఎక్కడ కూడా ఇలా వేదికలు ఎక్కి పెద్ద పెద్ద మెసేజ్లు చెప్పినట్టుగా ఎక్కడ మనకు తెలియదు. కానీ ఆయన జరిగిన విషయాలు మాత్రం ఏం చేశాడు చెప్పండి? రాసుకుంటూ వచ్చాడు. హీ వాజ్ ఎ వండర్ఫుల్ రైటర్. కృపావరాలు వేరువేరుగా ఉన్నాయని బైబిల్లో ఉన్నాయి. అందరూ ప్రసంగాలు చెప్పకపోవచ్చు, లేదా అందరూ పాటలు పాడలేకపోవచ్చు, అందరూ వాయిద్యాలు వాయించకపోలేకపోవచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్న వరాన్ని గుర్తించి, ఆ వరాన్ని నువ్వు సానబెట్టినప్పుడు, ఆ వరాన్ని ప్రజ్వలింపజేసినప్పుడు నీ ద్వారా సంఘానికి క్షేమం, నీ ద్వారా దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. చాలామంది కృపావరాలను ఏం చేస్తారంటే ఉపయోగించరు. భయాన్ని బట్టో, నిరాసక్తిని బట్టో, మేమేం చేస్తాంలే అనే ఆలోచన బట్టో, లేదా లోక సంబంధమైన ఐహిక విచారాలు పెరిగిపోవడాన్ని బట్టో పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఇవ్వబడిన కృపావరాలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కృపావరాలు ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల కృపావరాల గురించి రాయబడింది. నేను వాటిని టచ్ చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క చిత్తాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన కృపావరాలను మనకిస్తారు. వాటిని దేవుని కోసం మనం వినియోగించాలి. లూకా అనే దైవజనుడు రాయడంలో దేవునికి అభిషేకాన్ని కలిగి ఉండి చాలా చక్కగా బైబిల్లో అద్భుత విషయాలు రాశాడు. న్యూ టెస్ట్మెంట్లో 27 బుక్స్ ఉంటాయి. 27 బుక్స్. వాటిల్లో ఎక్కువ ఎవరు రాశారు, ఎక్కువ పుస్తకాలు ఎవరు రాశారంటే, నో డౌట్ వి సే అపోస్టల్ పాల్. 14 ఉత్తరాలు రాశాడు ఆయన. అయితే న్యూ టెస్ట్మెంట్ వాల్యూమ్ను మనం తీసుకుంటే, అందులో ఉన్న అధ్యాయాలు, పదాలు, వీటిని కనుక మనం తీసుకుంటే, న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఎవరిది ఉంది అంటే లూకా గారిదే ఉంది. ఆయన రాసిన లూకా సువార్త మరియు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, లూకా సువార్తలు 24 అధ్యాయాలు, అపోస్తుల కార్యములు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 28 అధ్యాయాలు. 24 అధ్యాయాలు ఇక్కడ, 28 అధ్యాయాలు అక్కడ. ఆ రెండు పుస్తకాలని ఒక చోట మనం జత చేసామంటే హాఫ్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ అక్కడే ఉంది. సగానికి సగం నూతన నిబంధన లూకా గారు రాసిందే. అంటే దేవుడు ఎంత విశేషంగా ఆయన వాడుకున్నారో గమనించండి. ఆయన ఒక వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ కూడా తను తాను సంపూర్ణంగా దేవుని సమర్పించుకుని దేవుని చిత్తాన్ని గుర్తెరిగినప్పుడు లూకా అనే దైవజనుడిని చాలా చక్కగా దేవుడు నిలబెట్టాడు. విలియం రామ్సే అని ఒక చరిత్రకారుడు అంటాడు, వీ హ్యావ్ టు కాల్ లూక్ యాజ్ ద ఫస్ట్ ర్యాంక్ హిస్టారియన్ అంటాడు. విలియం రామ్సే అంటే, మీలో ఎవరైనా చరిత్ర చదివే అలవాటు మీకుంటే, విలియం రామ్సే ఈజ్ ఎ వండర్ఫుల్ హిస్టారియన్. చాలా అద్భుతమైన చరిత్రకారుడు ఆయన. ఈ రోజుల్లో మనకు ముందు జరిగిన విషయాలు మనకు తెలుస్తున్నాయి అంటే చరిత్రకారులు చరిత్ర రాశారు కాబట్టే, లేకపోతే అంతకుముందు జరిగిన విషయాలు మనకు తెలియదు.
గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు అనే విషయం మనకి ఎలా తెలిసింది? ఇక్కడ ఎవరైనా గాంధీ గారు ఉన్న కాలంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1948కి ముందు ఎవరైనా, 1948కి ముందు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే చేతులెత్తని మీకు చిన్న బహుమానం ఇస్తాను. సాల్ట్ అయితే ఇవ్వనులేండి. 1948లో గాంధీ గారు చనిపోయారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం చేశారని, క్విట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చారని, ఇలాంటివన్నీ చేశారని మనకి ఎలా తెలిసింది? ఎక్కడ చదువుకున్నాం? పుస్తకాల్లో చదువుకున్నాం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, ఎక్కడ చదివాం? పుస్తకాల్లో చదివాం. అశోకుడు చెప్పండి ఏమి నాటించాడు? చెట్లు నాటించను. కళింగ యుద్ధములో 4 లక్షల మందిని చంపిన తర్వాత అయ్యయ్యో ఇంతమంది చంపేశాను, ఇలా ఉండకూడదని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించి అశోకుడు బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎలా చదివాం? చరిత్రలో రాయబడ్డాయి కదా. ఒక అరిస్టాటిల్ గురించి, ఒక సాక్రటీస్ గురించి, ఒక ఫ్లేవియస్ జోసిఫస్ గురించి, ఒక మార్కస్ అల్లేరియస్ గురించి మనం చదువుతున్నామంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ రాశారు కాబట్టే కదా చరిత్రను మనం చదువుతున్నాం. చరిత్రను ప్రిజర్వ్ చేసే చరిత్రకారులు చాలామంది ఉంటారు. కొన్ని యూనివర్సిటీస్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా. ఒకవేళ మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ బుక్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఇయర్ బుక్ కొంటాను, చదువుతాను లేదు తర్వాత సంగతి, కానీ కొనుక్కుని మాత్రం పెడతాను. 2016లో డే టు డే ఏం జరిగాయి మొత్తం అందులో దానిలో ఉంటాయి. 2017లో ఏం జరిగాయి, ఎక్కడెక్కడ ఏ విషయాలు జరిగాయి అన్నీ కూడా దానిలో రాస్తూ ఉంటారు. అవి ప్రిజర్వ్ చేయడం ద్వారా రానున్న తరాలకి, భావి తరాలకు ఈవేళ 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఏం జరిగింది చరిత్రలో అనే విషయాన్ని తెలుసుకోవడానికి వ్రాత చాలా ప్రాముఖ్యమైనది. లూకా అనే దైవజనుడు ఇటు సువార్తను మరియు అపోస్తుల కార్యాన్ని చాలా చక్కగా రాశాడు. కాబట్టే ఈ రోజున మనం ఆ కాలంలో జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకుని స్ఫూర్తి పొందుతున్నాం. మనందరూ కూడా వెట్టను పొందుతున్నాం. వేడిమి మన జీవితాల్లో రావడానికి కారణం దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. విలియం రామ్సే ఏమంటాడంటే, ప్రపంచ చరిత్రకారులందరినీ ఒక చోట పెడితే లూకా గారిని మనం ఫస్ట్ ర్యాంక్ హిస్టారియన్గా పిలవాలి. ఆయన చాలా అద్భుతమైన చరిత్రకారుడు లూకా. ఎందుకోసం అంటే ఉన్నదున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని, ఆ తర్వాత అపోస్తుల కార్యం గ్రంథాన్ని చాలా స్పష్టంగా రాశాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా బలపడాలి, ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా లూకా గారు రాసిన ఈ పుస్తకాలు చదవాలని విలియం రామ్సే ఒప్పుకున్నాడు. 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అక్కడ జరుగుతుంది. పునరుత్థానుడు అయిన తర్వాత యేసు ప్రభు చేసిన పరిచర్య మనందరికీ తెలుసు. యేసు ప్రభు పునరుత్థానుడయ్యారు. ఆ తర్వాత ఆయన అనేక మంది కనబడుతున్నారు. 2 శిష్యులు, అందులో ఒక ఆయన పేరు క్లయోపా, మరొక ఆయన పేరు లేదు. వారిద్దరూ కూడా ఎమ్మాయి అనే మార్గంలో ఆ ఊరికి వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుండి ఆమడ దూరంలో ఎమ్మాయి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు ప్రభువారు వారిని తిరిగి తీసుకురావాలని, మరలా యెరూషలేము తీసుకురావాలని, ఆయనలోనికి తీసుకురావాలని చెప్పి ఆయన కూడా వారితో నడుస్తున్నారు. అలా నడుస్తూ ఉంటే ముగ్గురు సంభాషించుకుంటున్నారు. కాసేపటికి వారు ప్రాంతానికి వచ్చారు. అక్కడ యేసు ప్రభువును వారు గుర్తుపట్టిన తర్వాత యేసు ప్రభు మరలా వారిని వెనక్కి తీసుకుని వచ్చేట్టుగా మనం చూస్తాం. వారు మరలా శిష్య బృందంలో కలిశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రత్యక్షతలో అనుగ్రహిస్తుంటే చాలామంది ఆయన చూసి సందేహించడం ప్రారంభించారు. కొంతమంది ఆయన్ను ఒక ఆత్మ అని, దాన్ని తెలుగులో భూతము అనే ఆ మాట ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఒక స్పిరిట్ అని, ఆత్మ అని భ్రమపడడం అన్నీ జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన గ్లోరియస్ బాడీలో ఉన్నారు, మహిమ దేహంలో ఉన్నారు. ఆత్మ వేరు, మహిమ దేహం వేరు. ఇప్పుడు ఎలాగైతే మన దేహం ఉందో ఒకనాడు మనం కూడా మహిమ దేహాలు ధరించుకునబోతున్నాం. దానికి ఉదాహరణ ఏంటి, ఆధారం ఏంటి అంటే యేసు ప్రభువారు మరణించిన తర్వాత 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఇప్పుడు తిరిగి లేచినప్పుడు ఆయన దేహం ఏమైంది? ఆయన దేహం అక్కడే ఉందా, లేకపోతే ఆ దేహంతో ఆయన బయటకు వచ్చారా? జాగ్రత్త వినండి. సమాధిలో యేసు ప్రభు మృతదేహాన్ని పెట్టిన తర్వాత 3వ రోజున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారంటే దేహము మహిమను ధరించుకున్న దేహం అయింది. దాన్ని గ్లోరియస్ బాడీ అన్నారు. యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఒకనాడు మనందరం కూడా పునరుత్థానం చెందుతాం. దాన్ని గ్లోరియస్ రిజరక్షన్ లేదా రిజరక్షన్ ఆఫ్ లైఫ్ అంటారు. అందరం కూడా జీవ పునరుత్థానం పొంది పరలోక రాజ్యంలో దేవునితో సదాకాలం ఉండడానికి మనం కొనుపోబడతామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదా. అప్పుడు యేసు ప్రభు ఆ గ్లోరియస్ బాడీలో ఉన్నప్పుడు అందరూ ఆయన చూసి సందేహించడం ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. పుట్టుట అనే అంశాన్ని మనం చూస్తే చూడండి, దానికి 2 అర్థాలు ఉంటాయి. పుట్టడం అనే మాటకు 2 అర్థాలు. ఒకటి, మనందరం జన్మించడం కదా. మనందరికీ పుట్టుక తేదీ ఉంది, నాకు పుట్టుక తేదీ ఉంది.
మీకు పుట్టుక తేదీ ఉంటుంది. అందరం ఒక రోజున ఈ భూమి మీద పుట్టాం అంటే ప్రారంభం, మన జీవిత ప్రారంభం అప్పుడు జరిగింది. అట్ ది సేమ్ టైం పుట్టుట అనే మాటకు ఏదైనా ఒక విషయానికి సంబంధించిన ప్రారంభాన్ని చెప్పాలనుకున్నప్పుడు పుట్టుట. ఫర్ ఎగ్జాంపుల్, నాలో ఒక ఆశ పుట్టింది, దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ పుట్టింది అంటే అక్కడ ఒక డిజైర్ జన్మించింది, లేదా అక్కడ ఒక ఆశ పుట్టింది అనే మాట. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒక గృహ నిర్మాణం చేయాలనే ఆలోచన పుట్టింది అంటాం. అక్కడ నుంచి స్టార్ట్ అయిందని అర్థం, ప్రారంభం అని అర్థం కదా. ఇప్పుడు యేసుప్రభువు అన్నారు, మీరెందుకు సందేహాలు పుట్టిస్తున్నారు? సందేహాలు ఎందుకు పుడుతున్నాయి మీ హృదయాల్లో? ప్రభువుని చూసినప్పుడు ఆయన ఆరాధించాల్సింది పోయి ఆయన పునరుత్థానుడు అవుతానని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు కదా. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నారు, ఆయన్ను వారు సిలువ వేసి చంపుతారు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తారనే విషయం యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అంటే ఆయన మరణానికి ముందు అనేక సార్లు ఆయన చెప్పారు. అయితే శిష్యులు దేవుని మాటను విశ్వసించక, ఆ మాట యందు నమ్మిక ఉంచక వారు సందేహాలు కలిగి ఉన్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు నా అంశం ఏంటి అంటే, ఈ వచనాన్ని బేస్ చేసుకుని మనలో పుట్టాల్సినవేంటి, పుట్టకూడనివేంటి, దీన్ని ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలంగా, దేవుని అంగీకరించిన వారంగా మనలో పుట్టాల్సినవేంటి, పుట్టకూడనివేంటో లేఖనాల నుంచి ఆలోచన చేద్దాం. ఈ ప్రసంగం విన్న తర్వాత, ఈ సందేశం విన్న తర్వాత నీలో ఏం పుడుతున్నాయి, ఒకవేళ దేవునికి అవిధేయమైన విషయాలు ఏమన్నా నీలో పుడుతున్నాయంటే వాటిని నిలుపు చేయగలిగితే దేవుని ఆశీర్వాదం చూస్తావు. ఈ కాంట్రాస్ట్ని ఈరోజు మీకు ఇచ్చి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఇక్కడ చదువుకున్న వాక్య ప్రకారం మనలో సందేహములు ఏం చేయకూడదు చెప్పండి, పుట్టకూడదు అన్నాడు. ముందు ఏం పుట్టకూడదో ఆలోచించేద్దాం, ఆ తర్వాత ఏం పుట్టాలో పరిశీలించేద్దాం. సందేహాలు పుట్టకూడదు అన్నాడు. చాలాసార్లు సందేహము అన్న చోట ఇంగ్లీష్లో ఒక మాట వాడారు. దానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే డౌట్ అనే పదం. డౌట్ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడారు. సందేహాలు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటాయి. సందేహాలు రావడం మంచిదే. అయితే కొంతమంది దేవుణ్ణే సందేహించినట్టుగా, దేవుని వాక్యాన్నే సందేహించినట్టుగా కొంతమంది కనబడుతుంటారు. వాక్యం చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనకు ఇదేంటండి, ఇది ఎందుకు ఇలా రాయబడింది, ఇది రాయడంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఇలాంటి ఆలోచనలు తప్పేం కాదు. నేను కూడా అలాగే పరిశోధనాత్మకంగా బైబిల్ చదువుతాను. ఈ మాట ఎందుకు రాశారు, ఈ మాట ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, దీని అర్థం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసే బైబిల్ చదువుతాను. అయితే కొంతమంది బైబిల్నే సందేహించే వాళ్ళు ఉంటారు చాలామంది. అసలు దేవుని వాక్యాన్నే సందేహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడక్కడ నీకు ప్రశ్నలు రావడం తప్పు కాదు, కానీ అసలు నువ్వు దేవుని వాక్యాన్ని ఇస్తున్నావంటే ఏ విధమైన దీవెనను పొందలేవు. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ ప్రేరేపితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థియోన్యూస్టోస్ అనే పదం పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ వాడాడు. థియో అంటే దేవుడు, నియో అంటే ఊపిరి అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఊపిరి ఉంది బైబిల్లో. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో దేవుని ఊపిరి కనుక లేకపోతే ఇది కూడా మిగతా పుస్తకాల లాంటి పుస్తకంగానే మిగిలిపోయేది చరిత్రలో. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని ఊపిరి ఉంది కనుక, సిన్స్ వీ కెన్ ఫైండ్ గాడ్స్ బ్రెత్ ఇన్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ ద బైబిల్, ఇట్ బికమ్స్ అలైవ్ వెన్ వీ ట్రస్ట్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు సజీవమైన వాక్కుగా దేవుని వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని వాక్యాన్ని మనమే సందేహించకూడదు. దేవుని మాటగా భావించి విశ్వాసంతో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు స్పష్టమైన విధానంలో దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక స్కూల్లో ఒక టీచర్ పిల్లలందరికీ పాఠాలు చెబుతున్నాడు. ఆయన ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూ ఆయా సందర్భంలో నాస్తిక భావజాలాన్ని పిల్లల్లో నాటుతున్నాడు. కొంతమంది వారు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అలాగే అతడు ఒక నాస్తికుడు, దేవుడు లేడని వాదించే వ్యక్తి, పిల్లల్లో కూడా నాస్తిక భావాలే నాటుతున్నాడు. తద్వారా వారు ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మకూడదు అనేది అతని ఆలోచన. బహుశా అతనికి ఆ నోట ఈ నోట తెలిసింది, ఆ స్కూల్లో కొంతమంది సండే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారని, ఆదివారపు బడికి వచ్చి బైబిల్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందేమో. ఒక రోజున పాఠాలన్నీ చెప్పడం ఆపేసి ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. ఏమన్నాడంటే, పిల్లలారా జాగ్రత్త వినండి, బైబిల్లో ఒక సంఘటన రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా ఎక్సోడస్లో ఒక చరిత్ర ఉంటుంది. అయితే వాస్తవానికి వారు సముద్రం ఏమీ దాటడానికి సముద్రం ఏం పాయలైపోలేదు. బైబిల్లో దేవుడు ఆరణ్యాలను చేశాడని, నీళ్లు అటు ఇటు గోడవలే నిలబడ్డాయని ఉంది. కానీ వాస్తవం ఏంటంటే ఎర్ర సముద్రం 1 అడుగు లోతు మాత్రమే ఉంటుంది.
అందును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ అడుగు లోతు నీళ్ళలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దాన్నే దాటేశారు. దేవుడు 6 నెలలకే చేశాడని రాశారు. అందును బట్టి అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీరు వింటే నమ్మద్దు, బైబిల్లో అన్ని కల్పిత కథలు ఉన్నాయని చెప్పి పిల్లల్ని వారి ఆలోచనను కలుషితం చేయడం ప్రారంభించాడు. అలా చెబుతూ ఉండగా ఒక అమ్మాయి లేచింది. సార్, మీరు నిజంగా నమ్ముతున్నారండి ఎర్ర సముద్రం అడుగు లోతే ఉంటుందని? అంటే నేను నిజంగా నమ్ముతున్నాను, అదే కదా నేను చెప్పాను అన్నాడు. అయితే మీరు నిజంగా నమ్మితే అందులో కూడా నా దేవుడు ఒక అద్భుతం చేశాడు సార్ అంది. అందులో ఏం అద్భుతం అమ్మా? ఎర్ర సముద్రం అడుగు లోతు నీటిలో ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారని చెప్పాను. దానిలో అద్భుతం ఏముందంటే, మీరు అంతవరకే మాట్లాడారు కానీ ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది సార్. అదేంటో తెలుసా? మీరు అన్నట్టుగా ఒకవేళ ఎర్ర సముద్రం అడుగు లోతే అయితే దానిలోంచి ఇశ్రాయేలు దాటి వెళ్ళిపోయారు, అది పెద్ద గొప్ప ఏం కాదు అంటే, ఇప్పుడు నేను చెప్తాను వినండి ఆ గొప్పతనం ఏంటో తెలుసా? ఆ అడుగు లోతు నీటిలోనే ఐగుప్తు రథాలు, గుర్రాలు, సేనలన్నీ మునిగిపోయారండి. నా దేవుడు అక్కడైనా అద్భుతం చేశాడు అందంట. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. ఆ ఒక్క అడుగు లోతు నీటిలోనే అందరూ మునిగి చచ్చిపోయినట్టు బైబిల్లో ఉంది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా అడుగులోతే అయితే అక్కడ కూడా నా దేవుడు అద్భుతం చేశాడు. సిగ్గుపడిపోయాట ఆయన. కొంతమంది దేవుని వాక్యాన్ని సందేహించడం మాత్రమే కాకుండా అనేక మందిలో ఆ సందేహాలు తీసుకొస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు డెవలప్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద మనకు పరిపూర్ణ విశ్వాసం రావాలి. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, వాక్య ప్రకారం మనం జీవించాలి. మీలో సందేహాలు పుట్టడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభుని గురించి కానీ దేవుని వాక్యం గురించి కానీ ఏ సందేహాలు మీలో మిగిలి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఇప్పుడే మీరు ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటే, యేసు ప్రభు దేవుడు ఎందుకు అయ్యారండి? బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువ మీద మరణించారు? ఆయన సిలువ మరణం ద్వారా మనకు జరిగే ప్రయోజనం ఏంటని ఇలాంటి ప్రశ్నలు అడగడం తప్పు నేను అంటలేదు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకుండా కనుక నువ్వు అలాగే ఉండిపోతే, ఐఎమ్ సో సారీ, ఐ పిటీ ఆన్ యూ, మీ మీద నేను జాలి పడుతున్నాను. ప్రశ్న ఏమైనా ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవకాశం ఉంటే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చదవడం, లేదా కామెంటరీస్ ఏమైనా ఉంటే వాటి మీద ఆలోచన చేయడం, లేదా మాలాంటి సేవకులను ఏమైనా అడిగితే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, వెస్లీ గారు ఇది ఇలా ఉంది కదా బైబిల్లో, ఏంటి దీని సంగతి అని మీరు అడిగితే ఒకవేళ మాకు తెలిసిన విషయం దేవుని లేఖనానుసారంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని ప్రశ్నలుగా మీ మనసులో ఉంచేసుకోకండి. ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేయండి. మీలో సందేహాలు పుట్టనేలా, ప్రభువుని సందేహించడానికి వీల్లేదు. యేసు ప్రభు ఎవరు అంటే అలాంటి పెద్ద ప్రశ్నలు మమ్మల్ని అడగండి అని అనడానికి వీల్లేదు. You have to have a firm answer for that question. నీ రక్షకుని గురించి ఎవరైనా నిన్ను హేతు అడిగితే, నీ రక్షకుని గురించి ఎవరైనా కొన్ని విషయాలు చెప్పమని నిన్ను అడిగితే నువ్వు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి కాదు. నువ్వు మాట్లాడాలి. నీ రక్షకుని గురించిన విషయాన్ని తెలియజేయాలి. లోకానికి యేసు ప్రభు అంటే ఎవరో నువ్వు తెలియజేయాలి. ఆయన నీకేమై ఉన్నాడో అనే విషయాన్ని నువ్వు లోకానికి తెలియజెప్పే వ్యక్తిగా ఉండాలి. అకార్డింగ్ టు ద బైబిల్, జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. బైబిల్ ప్రకారం యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన మానవాకారం ధరించి నీ లోకానికి వచ్చారు. నీకోసం నా కోసం భూమి మీద సంచరించి 33 సంవత్సరాలు సంచరించి ఆయన మానవ పాప పరిహారం నిమిత్తం సిలువ మీద ఆయన వ్రేలాడి మన పాపాన్ని ఆయన భరించి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నో డౌట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సేవియర్. నో డౌట్ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నో డౌట్ హీ గాట్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. No doubt he's going to come back for the church. దేవుని సంఘం నిమిత్తం దేవుని ప్రజలను తనతో తీసుకువెళ్ళడానికి మరలా యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఇవి ఫౌండేషనల్ ఫ్యాక్ట్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో మూల ఉపదేశాలు ఇవన్నీ కూడా. వీటి విషయాల్లో మనకు సందేహం ఉండడానికి వీల్లేదు. దేవుని కార్యాలు స్పష్టంగా మనం పొందుకోవాలి. మన హృదయంలో పుట్టకూడనివి ఏంటి అంటే దేవుని విషయమై సందేహము కానీ వాక్య ప్రకారం సందేహాలు మనలో పుట్టడానికి వీల్లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, మన జీవితంలో పుట్టకూడనిది ఏంటంటే వివాదములు పుట్టకూడదంట. చెప్పండి, ఏం పుట్టకూడదు? వివాదములు పుట్టకూడదు. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. త్వరగా ఈ మాటలు మనం చదువుకుందాం. ఆ తర్వాత మనలో పుట్టాల్సినవి ఏంటనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునని అను వివాదము వారిలో పుట్టగా, అది వారిలో ఏం పుట్టేసిందంట? వివాదము. అందరూ చెప్పండి, ఏ వాదం ఇది? వివాదం పుట్టిందట. ఇంగ్లీష్ బైబిల్లో కంటెన్షన్ లేదా స్ట్రైఫ్, ఎ డిస్కషన్, ఎన్ ఆర్గ్యుమెంట్, ఈ పదాలన్నీ దానికి వాడచ్చు. వారిలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. ఏంటంటే మనలో గొప్పవాళ్ళు ఎవరు అని. కొన్నిసార్లు ఇలాంటి వాదన మనలో కూడా వస్తుంది కదా. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఇందులో ఎవరు గొప్పవాళ్ళు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఇందులో ఎవరు గొప్పవారు. ఓ చర్చ్ ఉందనుకోండి, సంఘం, ఇందులో ఎవరు గొప్పవాళ్ళు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. శిష్యుల్లో వివాదం పుట్టింది, మనలో ఎవరు గొప్పవారు.
ఆ సందర్భాన్ని మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినారు చదవండి. లోకాసువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇక మరణించే సమయం ఆసన్నమైంది. ఆయన తను చెప్పినట్టుగా మనుషులందరి కోసం ప్రాణం పెట్టే సమయం వచ్చేసింది. ఆ 22వ అధ్యాయంలో ఆ ముందు భాగాలను మీరు చదువుతుంటే యేసు ప్రభువారు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫేర్వెల్ మెసేజ్ లాంటివి చెప్పేశాడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైపోయింది, ఇప్పుడు యేసు ప్రభు మనల్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు, ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్లేస్ ఎవరిదా అని కదా, ఇప్పుడు మనలో ఎవరు గొప్పవాళ్ళని, ఎవరు లీడర్ అని వారిలో బహుశా ఒక తర్కం, ఒక వివాదం పుట్టేసింది. నేను అనుకుంటాను పేతురు అని ఉంటాడు, ఇక ఇంకెవ్వరు మాట్లాడడం లేదు ఇక్కడ, యేసు ప్రభు తర్వాత ఇంకా ఆ స్థానం ఎవరిదే, నాదే. ఎందుకోసం అంటే యేసు ప్రభుతో నేను కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో నేను ఉన్నాను, ఆయన నన్ను ప్రేమించినట్టుగా మీలో ఎవరిని ప్రేమించట్లేదు, కాబట్టి యేసు ప్రభు తర్వాత నేనే గొప్పవాణ్ణి అన్న భావన పేతురు వెల్లడి చేసి ఉంటాడు. యోహాను గారు అని ఉంటారు, పేతురు ఓకే నువ్వు యేసుప్రభు వారు కొంచెం పరిచయమే కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నావు, కానీ నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను ఆయన్ని ఆనుకుని ఏం చేస్తాను, నేను నడుస్తూ ఉన్నా. యేసుప్రభును ఆనుకుని నడిచే వ్యక్తిని నేను. మన శిష్యుల్లో నాకంటే ఎక్కువ యేసుప్రభుని ఎవరు ప్రేమించట్లేదు, కాబట్టి ఐఎమ్ ద గ్రేటెస్ట్, నేను గొప్పవాడిని బహుశా యోహాను అని ఉంటాడు. యోహాను పేతురులా దెబ్బలాడుకుంటూ ఉంటే ఆండ్రూ అని ఉంటాడు, మీరు ఆగండి, నేను మీకన్నా కొంచెం వయసులో పెద్దోడిని కాబట్టి నేను గొప్పవాడిని. జేమ్స్ అని ఉంటాడు, నేను కూడా గొప్పవాడిని. ఆ తర్వాత థామస్ అని ఉంటాడు, నేను కూడా గొప్పవాడిని. లీవాయ్ అని ఉంటాడు, మత్తయ్య అని ఉంటాడు, నేను కూడా గొప్పవాడిని. ఇంకొక జేమ్స్ ఉన్నాడు, ఆయన చిన్న యాకోబు అని పిలుస్తారు, ఆయన అని ఉంటాడు, నేను గొప్పవాడిని. నెతనీయేలు బహుశా అని ఉండొచ్చు, బర్తిలోమై అని పిలుస్తాం, ఆయన నేను గొప్పవాడిని అని ఉండొచ్చు. ఇలా శిష్యులందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరిలో ఉన్న విషయాలు వారు హైలైట్ చేసుకుని వారిలో ఒక వివాదం పుట్టేసిందట. యేసు ప్రభు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళందరినీ. అరే ఇలాంటి వివాదం పుట్టకూడదు కదా, వీరు ఇంతకాలం నాతో ఉండి అనేక విషయాలు విని పరిచర్య చేయడం ఏంటో నేర్చుకున్న వీరు ఇప్పుడు ఎవరు గొప్ప అని మాట్లాడుకున్నారేంటని యేసు ప్రభు వారందరినీ లైన్లో పెట్టి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, మీలో ఎవడు గొప్పవాడై ఉండాలని కోరుకుంటాడో వాడు పరిచర్య చేసేవాడై ఉండాలన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకము కింగ్డమ్ డైనమిక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా, లోకము ఆలోచించినట్టుగా నా దేవుడు ఆలోచన చేయడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకం ఎప్పుడు కూడా నీ స్థాయిని బట్టి, నీ అంతస్తును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీలో ఉన్న ఆ తలాంతులను బట్టి నువ్వు గొప్ప అనుకుంటారేమో, కానీ దేవుడు నిన్ను గొప్ప అని ఎప్పుడు చూస్తాడో తెలుసా, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు, మీలో ఎవరు పరిచర్య చేస్తాడో వారు గొప్పవారనే మాట యేసు ప్రభు తెలియజేశారు. అంటే లోకపోకడకు దేవుని యొక్క ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో పరిశీలన చేయండి. మనలో ఎవరు గొప్పవారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో గొప్పవారుగా ఉండాలనుకునేవాడు పరిచర్య చేయాలనే మాట. 26వ వచనం చదువుతున్నాం, మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకునిలా ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, చేతులు ఎత్తద్దులండి, మీలో ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు? అందరూ ఎత్తద్దనని ఆగిపోయారు, కానీ అందరూ చెయ్యి ఎత్తడానికి సిద్ధమే. అయితే బైబిల్ చెప్పిన ఉపదేశం ఇది, నేను చెబుతున్న మాట కాదు. అలా ఎవరైతే చరిత్రలో సుస్థిరమైన స్థానంలో ఉండాలనుకుంటారో, మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ ప్రాంతానికి మీరు దీవెనకరంగా ఉండాలనుకుంటారో, మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, పరిచర్య చేయడం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుని సేవార్థమై దేవుని పరిచర్యలో సహాయం చేసే వ్యక్తులుగా, ఇతరులను ఆదరించే వ్యక్తులుగా, ఇతరులను సన్మానించే వ్యక్తులుగా, అవసరతను ఉంటే ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధపడే వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. దానికి యేసుప్రభు మాదిరి ఉంచారా లేదా ఆయన? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే యేసుప్రభు వారట ఒక టవల్ తీసుకుని, ఒక బౌల్ తీసుకుని, దానిలో వాటర్ తీసుకుని, చెప్పండి, శిష్యుల పాదాలు ఏం చేశారట ఆయన? కడిగాడట. శిష్యుల పాదాలు కడిగి ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, మీరు కూడా ఒకరి పాదములో ఒకరు కడుగునట్లుగా నేను మీకు ఏముంచాను? మాదిరి ఉంచాను. నా యేసయ్య అంత గొప్పవాడంటే, ఈ భూమి మీద ఒక మనిషి అద్భుతంగా జీవించాలంటే అలా జీవించడానికి కావలసిన ప్రతి విషయంలో నా యేసయ్య మంచి మాదిరి ఉంచి వెళ్ళాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. జీసస్ సెట్ an example in every area of our lives so that we become great. గొప్పవారిగా మనం మార్చబడడానికి ప్రతి రంగములో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి ఉంచాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. శిష్యుల పాదాలు కడగడం అంటే మనం కూడా ఈరోజున ఒక బేసినోడు పట్టుకుని నీళ్లు తెచ్చేసి అందరి కాళ్ళు కడుక్కుంటూ వెళ్ళిపోయిన దాని ఉద్దేశం కాదు.
దాని అర్థం ఏంటో తెలుసా? ఒకని కంటే మరొకరిని యోగ్యుడిని ఏం చేయాలా? ఎంచాలి. నేను ఒకరికంటే నేను గొప్పోణ్ణి, నేను వారికన్నా ఉన్నతమైన వాడిని, నేను వారికన్నా చాలా టాలెంటెడ్, నేను వారికన్నా చాలా గొప్పవాడిని అనుకుంటేనే కదా సమస్యలు వస్తున్నాయి. అదే ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోగలిగితే అంతకన్నా మరొక ఆశీర్వాదం ఏముంది? బైబిల్ చెబుతున్న మాట ఇదే. మీలో వివాదం పుట్టడానికి వీలు లేదు, సందేహాలు పుట్టకూడదు మొట్టమొదటిసారిగా. రెండవది, మనలో వివాదాలు రావడానికి వీలు లేదు. గర్వం ఎక్కడుంటుందో అక్కడ వివాదం వస్తుంది. కలహం ఎక్కడుంటుందో, గర్వం ఎక్కడుంటుందో అక్కడ వివాదం ఉంటుంది. బైబిల్లో రాయబడింది, కలహారంభము నీటి ఊట అని బైబిల్లో రాయబడింది. ఒక ఊట ఎలా అయితే పుడుతుందో కలహం కూడా అలాంటిదే అన్నాడు. కొన్ని కుటుంబాల్లో ప్రతి చిన్నదానికి వివాదమే. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కారణం ఉండదు, పెద్ద రీజనే ఉండదు. ప్రతి చిన్నదానికి ఏం పడతారు చెప్పండి? గొడవ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. విడివిడిగా కూడా ఓడలేకపోతున్నాం. మా పరిస్థితి అలా అవుతుందండి. ఇంక నీకు నాకు కుదరని చెప్పి విడిపోతారట, విడిపోయి ఉండలేకపోతున్నారట. పోన్లే కలుద్దాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ కలుస్తారట, కలిసి ఏం చేయలేకపోతున్నారు? ఉండలేకపోతారు. ఏంటి కారణం అని అడిగితే ప్రతి చిన్నదానికి గొడవేనా, ప్రతి చిన్నదానికి గొడవే మా ఇంట్లో అని చెప్పి భయంకరంగా. బెంగళూరులో ఒకసారి ఒక ఆమె భర్త యొక్క 4 ఫింగర్లు నరికేసింది. ఈ 4 ఫింగర్లు కారణం ఏంటంటే, భార్య ఆనియన్స్ కోస్తుందంట. ఒక పదునైన చాక్ తీసుకుని, ఒక పదునైన కత్తిని తీసుకుని, ఏవిలో భర్త వచ్చి ఆ పక్కనున్న ఫోన్ తీసాడట. ఇక ఓపెన్ చేసేట కూడా తెలియదు. భార్య ఫోన్ టచ్ చేసేసరికి ఈమె కోపం వచ్చేసి, నా ఫోన్ టచ్ చేస్తారు నువ్వు అని చెప్పి ఆ చేతి మీద కత్తేసేగానే 4 ఫింగర్లు ఏమైపోయినాయి? తెగిపడిపోయినాయి. గొడవలు, గందరగోళాలు, చిన్న చిన్న విషయాలకు కుటుంబాలను ఇబ్బంది పెట్టడం, భయంకరంగా పోట్లాడుకోవడం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వివాదం పుడుతుందా? ప్రార్థన చేయండి. ఆ సందర్భంలో దేవుని వాక్యాన్ని చదువుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడతారో దేవుని లేఖనాలు తెలిసి పరిశీలించేయండి. వివాదం మనిషిని ఇబ్బందులు గురి చేస్తుంది. మనలో పుట్టకూడనివి ఏంటి అంటే సందేహాలు పుట్టకూడదు, రెండోది వివాదాలు పుట్టకూడదు. మూడో మాట చెబుతాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇది ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తుంటే ఒక ప్రసంగమే చెప్పుకోవచ్చు, కానీ నేను అవుట్లైన్స్ మాత్రం ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొలొషియన్స్ చాప్టర్ 3:21, కొలాషియన్స్ 3:21లో ఈ మాట ఉంది, చదవండి. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. తల్లిదండ్రులారా వినండి. ఇక్కడ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? యవన బిడ్డలు అనుకుంటున్నారు వెస్లను ఈరోజు మా పార్టీలోకి వచ్చారనుకున్నారు. పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి ఏం తెప్పించకూడదు? కోపం తెప్పించకూడదు. ఈ మాట ఎంత ఇష్టమో కొంతమందికి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో మా మమ్మీ డాడీ మాకు చాలా ఏం తెప్పించేస్తున్నారండి? కోపం తెప్పించేసిన వెస్లీ గారు ఎప్పుడైనా ప్రసంగంలో కొంచెం ఈ పాయింట్ కవర్ చేయండి. దట్స్ ఓకే. బైబిల్ కూడా అదే చెప్పింది కదా. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తారు. వారి సొంత అభిప్రాయాలు, వారి సొంత ఆలోచనలు, వారి మూర్ఖత్వం, వారి దుష్టత్వం పిల్లల మీద ఏం చేస్తారు? రుద్దుతూ ఉంటారు. తల్లిదండ్రులారా జాగ్రత్త సుమా. మీ పిల్లలు రోబోట్లు కాదు. మీరు అన్ని విషయాల్లో కంట్రోల్ చేయడానికి మీ పిల్లలు రోబోట్లు కాదు. దయచేసి పిల్లలు నేను చెబుతున్న మాటలు మీరు అడ్వాంటేజ్ తీసుకోకండి. తల్లిదండ్రులకి నేను చెప్పాల్సిన విషయం చెప్పిన తర్వాత మీ దగ్గర కూడా వస్తా, మీరేం కంగారు పడక్కర్లా. ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ అన్నమాట. ఖచ్చితంగా థిన్ లైన్ మనం పట్టుకోవాలి. మరీ ఎక్స్ట్రీమ్ ఏది పనిచేయదు, ఏది కూడా మంచిది కాదు. పిల్లల మనసులో కృంగదీయకున్నట్లుగా తల్లిదండ్రులు వారి కోపం పుట్టించకూడదు. ఎందుకోసం అంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను అతి తీవ్రంగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. బహుశా వాళ్ళు చదువుకోవడానికి సమయం ఇవ్వకపోవచ్చు, ప్రార్థన చేసుకునే సమయం ఇవ్వరు. భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండడం ద్వారా పిల్లల భవిష్యత్తును ప్రశాంతకం చేసే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త సుమా. మీ పిల్లల ముందు దెబ్బలాడుకుంటున్నారా? మీ పిల్లలకు చెడ్డ మాదిరి మీరు ఉంచుతున్నట్టే. ఇలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇంకా లేని పరిస్థితులు ఏమైనా ఉంటే భార్యాభర్తలు దెబ్బలాడుకోవాలంటే మీ గదిలోకి వెళ్ళి తలుపేసి దెబ్బలాడుకోండి. మీ పిల్లలకి తెలియకుండా దెబ్బలాడుకోండి. ఒకవేళ ఆ అవకాశం వస్తే ఇంకా తప్పదు, అనివార్యం, దెబ్బలాట అనివార్యం అంటే మీ పిల్లల ముందు దెబ్బలాడకండి. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ మాదిరి, వారు అవే నేర్చుకుంటారు చాలా సందర్భాల్లో. నీ పిల్లలు కోపం పుట్టించకండి. నీ అభిప్రాయాలు, నీ సొంత ఆలోచనలు పిల్లల మీద రుద్ది 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 కొంతమంది బాధపెడుతూ ఉంటారు. కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే చాలా విషయాలు ఇందులో మనం చర్చించుకోవచ్చు. ఇదే రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం 2 భార్యాభర్తలు ఉండేవారు. వారికి లేక కుమారుడు కలిగాడు.
ఆ కుమారుడు చాలా అందంగా ఉండేవాడు. హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. అలా యవన కాలంలోకి వచ్చేసాడు. 30 సంవత్సరాలు వచ్చేసినాయి, వివాహ వయసు వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు ఆలోచనే, మంచిదే. అయితే సంబంధాలు వస్తున్నాయి. సంబంధాలు వస్తూ ఉంటే ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెడుతున్నారు. నిర్ణయాలన్నీ ఎవరివే? తల్లిదండ్రులే. ఒకటో సంబంధం పోయింది, రెండో సంబంధం పోయింది, మూడో సంబంధం పోయింది, 4, 5, 6, 7, 8, 9, 10 పోయినాయి. ఇంకా లెక్క పెట్టమంటారా? 11, 12, 13, 14, 15 కూడా పోయినాయి. ఏంటంటే ఈ బిడ్డను ఏం అడగట్లా. ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో తెలీదు. ఈ వ్యక్తి బావరే నీకు నచ్చిందా, ముందుకెళ్దామా, ఏమీ లేదు. మాకు నచ్చాలా, మాకు ఇంత డబ్బు తేవాలా, మా కోడలు ఎలా ఉండాలా, ఎంత చదువుకోవాలి, ఎంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఈ హెయిర్ ఇలా ఉండాలా అని అన్ని కండిషన్లో పెడతా ఉంటే ఎక్కడో చోట ముందు కూర్చొని అమ్మాయి ఫెయిల్ అయిపోతుంది. ఏదో ఒక విషయంలో. అన్నీ అందరిలో ఉంటాయండి. ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వడమో, ఏదో ఒక విషయంలో కొంచెం పరిస్థితులు అనుకూలించేలా మార్చుకోవడం చేయాలి. కానీ మేము 100 పాయింట్లు లిస్ట్ పెట్టుకున్నాం, ఈ 100 పాయింట్లు ఉంటేనే చేస్తామని చెప్పి ఆ బిడ్డను ఇరిటేట్ చేశారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాడు చూశాడు, వచ్చిన ప్రతి సంబంధం జరగొట్టేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. రావడమే తక్కువ వస్తున్నాయి. ఈ సందర్భం అన్నీ తిరగొచ్చేసరికి ఒకరు ఏమనుకున్నాడో తెలియదు. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చిన్న బిడ్డ, ఆ యవనస్తుడు. అంటే ఏమనుకున్నాడో తెలుసా? ఇంకా మా మమ్మీ డాడీ నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిని నిందించాలి ఇక్కడ అంటే, ఆ బిడ్డకు కనీసం కొంచెమైనా స్వేచ్ఛనివ్వకుండా, అతని అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా తల్లిదండ్రులు వారే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ బిడ్డను బాధించి ఇరిటేట్ చేసి కుమారుని చంపేసుకున్నారు. చాలాసార్లు తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని గాలి కుదిలేమని నేను చెప్పట్లేదు, కానీ వారి అభిప్రాయాలు కూడా కొన్నిసార్లు నువ్వేం చేయాలా? గౌరవించాలి. ఈరోజున ఎంతోమంది ఆడపిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకోసం తెలుసా? మా మమ్మీ డాడీ అభిప్రాయానికి విలువనిచ్చి గౌరవించి, ఒక వ్యక్తి అవిశ్వాసం తెలిసిన, లోకస్తుడని తెలిసిన, ప్రార్థన లేనివాడని తెలిసిన కట్టేసుకున్నారండి. ఈరోజు బాధ అనుభవిస్తున్నారండి. ఈరోజు ఇబ్బంది పడుతున్నాను. అలాంటి పరిస్థితే కనుక మీ ఇంట్లో వస్తే తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీరు కూర్చోండి, మాట్లాడుకోండి, వారి అభిప్రాయాలు కూడా విలువనివ్వండి. అలా అని చెప్పి తల్లిదండ్రులు నీకు ప్రతిసారి నీ అభిప్రాయానికి విలువేస్తున్నారని చెప్పి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకోమన్న ఉద్దేశం కాదు. ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చి ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపాన్ని ఏం చేయొద్దు, రేపకండి. అట్ ది సేమ్ టైం పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు, పిల్లలారా తల్లిదండ్రులను మీరు ఏం చేయండి, సన్మానించండి. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. హల్లెలూయా. సన్మానించడం అంటే ఒక పూలదండ లేకపోతే ఒక బొకే పట్టుకొచ్చి, ఒక స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి ప్రతి నెలకు ఒకసారి ఇచ్చేమన్న ఉద్దేశం కాదు. ఆనరింగ్ యువర్ పేరెంట్స్ ఈజ్ సంథింగ్ వెరీ అమేజింగ్. నీ జీవితంలో నీ తల్లిదండ్రులను ప్రతి పరిస్థితుల్లో గౌరవించడం, వారి కోసం ప్రార్థన చేయడం, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, కుటుంబంలో ఉన్నప్పుడు ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా కుటుంబం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్ని ఇంకొంచెం మనం ఎలాబొరేట్ చేస్తే, పిల్లల్లో మాత్రమే కోపం కాదు, జాగ్రత్త వినండి, ఒకరిలో ఒకరు కోపాన్ని పుట్టించుకోకుండా మనం ఉండాలి. కుటుంబాల్లో ప్రాముఖ్యంగా కొంతమంది ప్రతిసారి కోపాన్ని రేపే విధంగానే ప్రవర్తించుతూ ఉంటారు. స్త్రీలు ఉంటారు కొంతమంది. నేను అందరూ ఇలా ఉంటాను అంటలేదు, మీరు ఎప్పుడు కూడా నన్ను మీరంటే నాకు చాలా గౌరవం. ఆల్రైట్. ఎప్పుడు నేను అందరినీ కలపను, కొందరిని అంటాను. అందుకనే కొంతమంది స్త్రీలు భర్తకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తారు వారి ప్రవర్తన ద్వారా. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా రాగానే చెప్పండి తాబేల్లాగా ఏమైపోతారు, సైలెంట్ అయిపోతారు. ఇంకేమీ లేదు ఇక్కడ. అన్ని పనులు భర్త చేసుకోవాలి ఇంట్లో. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ మూడ్ చేంజ్ అయిపోద్ది అనమాట వెంటనే. అప్పటిదాకా చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఇంకా హ్యాపీయెస్ట్ పర్సన్ అని అవార్డు ఇచ్చేసేలాగా ఉండే ఆమె తల్లిదండ్రులు అలా వెళ్ళిపోయి అత్తమామలు ఇలా రాగానే ఇంకా మూడ్ స్వింగ్ అయిపోతుంది, మొత్తం మారిపోతుంది. మూడ్ అంతా కూడా నీరసం, ఎక్కడ లేని నీరసం ఉంది. భర్త అంటాడు, మీ మమ్మీ డాడీ వచ్చినప్పుడు చికెను, మటను, ప్రాన్ ఇవన్నీ తీసుకొచ్చాను కదా, ఈరోజు మా మమ్మీ డాడీ వచ్చారు, ఏమైనా తెమ్మంటావంటే ఏం తీసుకొస్తావు నువ్వు, ఏం తీసుకొస్తావు, ఖర్చులు పెరిగిపోవట్లేదు మన ఇంట్లో, నీకు అసలు సేవింగ్ మీద అసలు నీకు దృష్టే లేదు, అసలు తోబరా ఎక్కువైపోయింది నీకు అంతా, చింతపొడి చారు కాసిన 3 రోజులు వస్తుంది, అది కంగారు పడుకో, అక్కడక్కడ మిరపకాయలు వేయిందర్లంటది. అంటే అత్తమామలకేమో చింతపండు చారును, మీ మమ్మీ డాడీ వస్తేనేమో అన్ని రకాలైన చికెన్లు, మటన్లు అన్నీ వండి పెట్టేస్తున్నావు. కాదని నేను అంటల్లా, మంచిగా నీ తల్లిదండ్రులు చూడదంట్లా, మరి నీ తల్లిదండ్రులు చూసినట్టుగా నీ అత్తమామలను చూడాలి కదా. అక్కడ భర్త కోపం తెప్పిస్తున్నావు కదా, ఆ వ్యక్తి జీవితంలో ఒకలాంటి స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది కదా. అదేవిధంగా కొన్ని కుటుంబాల్లో భర్తలు కూడా అంతే.
ఇంకా మేము అన్నింట్లో గొప్ప, ఇంకా మమ్మల్ని మించిన వారు లేరని భార్య కోపం తెప్పించేవాళ్ళు చాలామంది. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, కోపం పుట్టించొద్దు. ఆ పరిస్థితులు వస్తున్నాయంటే ఆ సమయం వచ్చేసరికి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తగ్గి ఉండాలి. ఓ దేవుని సేవకుడు అంటాడు, ఒక ఐడియల్ మ్యారేజ్, ఒక చక్కని కుటుంబ వ్యవస్థ తీర్చిదిద్దబడాలంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒకేసారి కోపం రాకూడదట. చెప్పండి, ఇద్దరికీ ఒకేసారి కోపం వస్తే ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోద్ది. అంతేనా? వోల్టేజ్ ఎక్కువైపోతే ఏమైపోద్ది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోద్ది. చాలా కుటుంబాలు పేలిపోవడానికి కారణం అదే. భర్త కోపం వస్తే భార్య తగ్గి ఉండాలి, భార్య కోపం వస్తే భర్త కొంచెం ఆలోచన చేసి ఇద్దరు కలిసి ప్రార్థనాపూర్వక నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇద్దరికి ఒకేసారి కోపం వచ్చేసిందంటే కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కోపం పుట్టించకండి, దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఇది. చెప్పండి, ఏమేమి పుట్టకూడదు మన హృదయాల్లో? సందేహాలు పుట్టకూడదు, వివాదాలు పుట్టకూడదు, ఆ తర్వాత కోపం పుట్టకూడదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, పుట్టకూడనివి ఏంటనే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పుట్టాల్సినవి ఏంటి, అసలైన విషయాలేంటి, మన హృదయంలో, మన జీవితంలో మనం చోటు ఇవ్వాల్సినవి ఏంటి, పుట్టాల్సినవి ఏంటో లేఖనాల నుంచి నేను మాట్లాడతాను. జాగ్రత్తగా గమనిద్దాం. మొట్టమొదటిగా మనలో భయభక్తులు పుట్టాలి అని బైబిల్లో రాయబడింది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, చూడండి. ద ఫస్ట్ థింగ్ మన జీవితాల్లో పుట్టవలసినవి ఏంటో బైబిల్లో రాయబడింది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై, చూడండి, ఏం పుట్టాలట? భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారే. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన నిబంధన వారి జీవానికి, వారి సమాధానానికి కారణమవుతుంది. అందును బట్టి నేను వారిలో భయభక్తులు పుట్టింపగా. మనిషి జీవితంలో భయభక్తులు పుట్టాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంగ్లీష్లో భయభక్తులు అన్న చోట మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట వాడారు. దేవుని యందు భయము అంటే ఆయన ఏదో చంపేస్తాడు, నరికేస్తాడని కాదు అక్కడ భయం. కానీ గౌరవపూర్వకమైన భయం దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. దేవుని సమాధానమును, ఆయన నిబంధనను గౌరవించే వారంగా ఉండాలి. భయభక్తులు కలిగిన వారే అనే మాట లేఖనాల్లో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనిషి కలిగే ప్రయోజనాలు ఏంటో అనేక రెఫరెన్స్లు అక్కడ ఉన్నాయి. అవన్నీ చూపించాలన్న ఉద్దేశం కాదు. చెడుతనమును విడిచిపెట్టుటయే లేదా విసర్జించుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట వాడాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దీర్ఘాయువు కలుగుతుందని బైబిల్లో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అన్నాడు. నిజమైన జ్ఞానం మన జీవితంలో రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా క్షేమకరమైన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయని లేఖనాలు రాయబడ్డాయి. ఒక మనిషి జీవితంలో సందేహాలు పుట్టకూడదు, వివాదాలు పుట్టకూడదు, కోపం పుట్టకూడదు. మరి ఏం పుట్టాలి అని ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రపంచంలో 2 రకాల ప్రజలు. ఒక గుంపు ఎవరంటే దేవుడంటే భక్తి ఉంటుంది, కానీ చాలామందికి దేవుడంటే ఏముండదో, భయం ఉండదు. మరో గుంపు ఎవరంటే దేవుడంటే భయం ఉంటుంది, కానీ దేవుడంటే ఏముండదో, భక్తి ఉండదు. కానీ దేవుని బిడ్డలకు భయభక్తులు ఆ పదాన్ని చాలా చోట్ల మనం కలిసే చూస్తూ ఉంటాము. దేవుని యందు నిజమైన భయభక్తులు మనం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నాన్నగారు చెబుతుంటారు, ఒకసారి ఓ దొంగోడు ప్రార్థన చేసుకున్నాడట. చెప్పండి, దొంగోడికి ఏముంది? ప్రార్థన చేశాడు. ఏమైనా తెలుసా? ప్రభువా నేను దొంగతనానికి వెళ్ళుచున్నాను, ఏమైనా దొరికినచో నీకు దశంభాగం ఇచ్చుకుంటాను అన్నాడట. అది నిజమైన భయమేనా? దేవుడంటే నీకు నిజంగా దేవుడంటే భయం ఉంటే దొంగతనానికి వెళ్తావా? మళ్ళీ ప్రార్థన ఏంటంటే దొంగతనానికి వెళ్ళినచో నాకేమైనా దొరికినచో నీకు ఏమి ఇచ్చుకుంటానో, దశంభాగం ఇచ్చుకుంటాను. కొంతమంది సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ప్రభువా నీ దాసురాలను ఎక్కడికి వెళ్తున్నాను, సినిమాకి వెళ్ళుచున్నాను ప్రభువా, అక్కడ లైన్లో ఎక్కువసేపు నిలబడలేదైనా నేను, కాళ్ళు ఆగేస్తున్నాయి ప్రభువా, నేను వెళ్ళగానే ఏం దొరికేలా, మంచి ఏరియాలో టికెట్ దొరికేయాలి ప్రభువా, బ్లాక్లో అంటే మళ్ళీ కొనలేకపోతున్నాను నేను, డబ్బులు లేవు మన దగ్గర, కొంచెం సహాయం చేయ ప్రభువా. చేస్తాడా దేవుడు అలాంటి సహాయాలు? అలాంటి ప్రార్థనలు చేస్తున్నావు నువ్వు? నీ ప్రార్థన యథార్థంగా ఉండాలి, అర్థవంతమైన ప్రార్థన ఉండాలి, అంతేగాని వ్యర్థం లేని ప్రార్థన చేయడానికి వీల్లేదు. భయభక్తులు. ఒకసారి ఒక ప్రాంతంలో క్రిస్మస్ కార్యక్రమం పెట్టారట. ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి భయభక్తులు లేదు దేవుడు అంటే.
క్రిస్మస్ కార్యక్రమం జయప్రదం చేయాలా, అందులో బట్టి జయప్రదం చేయాలంటే మనకి ఫండ్స్ కావాలి, డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే ఏం చేయాలా? ఆలోచన చేసి అన్ని సంఘాలు ఇలా ఉంటాయని నేను అంటలేదు. ఆ గ్రామంలో ఆ సంఘం అలా ఉంది ఆ రోజు. వాళ్ళు ఏం చేశారంటే, మరి క్రిస్మస్ కార్యక్రమం జరిగించాలంటే మనకు డబ్బులు కావాలి కాబట్టి ఈ సంవత్సరం మన గ్రామంలో సారా పాట మనమే పాడదాం. ఎవడైనా తాగాలంటే ఎక్కడికి వచ్చి తాగాల? మన దగ్గరే తాగాల అని మొత్తం పెద్దలందరూ కూడా సారా పాట పాడేసి డబ్బాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. గ్రామస్తులందరూ తాగాలంటే ఎవరి దగ్గర రావాలి? వీళ్ళ దగ్గరికి. ఇప్పుడు అది అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని ఏం చేస్తారంట వీళ్ళు? క్రిస్మస్ కార్యక్రమం జరిగిస్తారట. అలాంటి దేవుడు ఒప్పుకుంటాడా? అలాంటి కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? సార్ అనుకున్నారు, సారా పాట పెట్టారు, అందరూ వచ్చి తాగుతున్నారు, చిన్న పెద్ద తేడా లేదు, తాగేసి పడిపోతూ ఉంటే బాగా లాభాలు వచ్చాయి. వెంటనే ఆ డబ్బులతో క్రిస్మస్ పెడదామని ఆలోచన చేశారు, పెట్టారు, క్రిస్మస్ పెట్టారు. ఈ లోపల ఎవడో మళ్ళీ ఆ రోజు కూడా తాగేసి గొడవ స్టార్ట్ చేశాడు. ఆ గొడవ స్టార్ట్ అవగానే ఏమంటే గొడవ మామూలుగా ఉంటుందా? ఒకరితో మొదలైన గొడవ ఇద్దరితో మొదలైన గొడవ నలుగురితో మొదలైన గొడవ 6, 8 అలా పెరిగిపోయి మీటింగ్ జరగాల్సిన చోట ఫైటింగ్ జరిగింది. అందరూ కొట్టుకుని ఆఖరికి పోలీసు వారు ఎంటర్ అయ్యి వ్యాన్లు వేసుకొచ్చి, బస్సులు వేసుకొచ్చి, జీపులు వేసుకొచ్చి అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ఆ సెల్లో పెట్టేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది క్రిస్మస్ పండుగ? పోలీస్ స్టేషన్లో, జైల్లో. ఇలాంటి సంఘాల ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? ఆచార సమాన సంఘాలు లేవా ఇలాంటివి? కేవలం యేసు ప్రభు ఫోటో పెట్టుకునో లేకపోతే ఒక బొమ్మ పెట్టో, మరియమ్మ గారి విగ్రహం పెట్టో క్రిస్మస్ పండుగ చేసేసామో, ఇలాంటి పనులు చేస్తున్నాం. చాలామంది చేస్తున్న పనుల ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను వారితో నిబంధన చేశాను. ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్ ఎ కవెనెంట్ విత్ దెమ్. వారి యందు నేను భయభక్తులు పుట్టింపగా వారు నన్ను మహిమపరుచున్నట్లుగా. ఈరోజు దేవుని బిడ్డ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడవై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతికూల వాతావరణంలో కూడా దేవుడు తన విడుదల నీకు ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ప్రార్థన చేయడానికి సాహసం చేశాడు. తెగింపు దానియేలులో ఉంది. ఎందుకోసమంటే 30 రోజులు 30 days రాజుకు తప్ప మరి ఎవ్వరికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం ఆ రోజుల్లో పుట్టింది. అది కేవలం దానియేలు కోసమే పుట్టించారు. దానియేలుని ఇంక ఏ విషయంలో కూడా పట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో దానియేలుని ఇబ్బంది పెట్టగలము అని నిర్ధారించుకున్న అక్కడున్నవారు దానియేలుని ఇబ్బంది పెట్టడానికి శాసనం పుట్టించారు. రాజుగారికి ఏముంది? సంతకం పెట్టడమే కదా. సంతకం పెట్టేసి ఆయన దగ్గర ఒక సిగ్నేచర్ రింగ్ ఉంటుంది, దాన్ని వేసాడు, ముద్ర వేసి శాసనంగా మార్చేశాడు. ఇట్ వాజ్ ఎ డిక్రీ. ఆ సందర్భంలో దానియేలుకి ఆ విషయం తెలిసింది, తెలియక కాదు, తెలిసింది. అయినప్పటికీ కూడా తన గదికి వెళ్ళాడు, యెరూషలేము వైపుగా కిటికీ తెరిచాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది కూడా రోజుకి ఎన్నిసార్లు? వెనకాలంలో చెప్పండి, ఎన్నిసార్లు? 3 సార్లు. మనం 3 సార్లు తింటాం కానీ 3 సార్లు ఏం చేయం చెప్పండి? ప్రార్థన చేయం. అదేంటండి అలా అనేసారు వెస్లీ గారు? 3 సార్లు తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదండి. అది కౌంట్ వేసుకోవద్దు. నువ్వు తినేటప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆ లిస్టులో వేసేయకు. ఎంతసేపు ప్రార్థన చేస్తాను చెప్పండి తినేటప్పుడు? 5 నిమిషాలా? 5 నిమిషాలు ఎవరైనా ప్రార్థన చేస్తే నేను మీకు బహుమానం ఇస్తాను. మీకు తినే దగ్గర మనస్ఫూర్తిగా చెప్తాను. నేను 1 minute చేస్తానేమో, మొత్తం లెక్క పెడితే 1 నిమిషం ఉంటుందేమో నా ప్రార్థన. మా అమ్మమ్మ గారు అరగంట చేశారట ప్రార్థన భోజనం దగ్గర. అందరూ కూర్చునేవారు భోజనం దగ్గర. మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు ప్రార్థన మొదలెట్టారు. ప్రభువా, ఈ ఆహారమును పండించిన రైతును దీవించు ప్రభువును మొదలెట్టేదంట. అంటే మీకు అర్థమైపోతుంది, ఆ రైతు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ అరిటాకుల్లోకి అన్నం వచ్చేదాకా మధ్య మధ్యలో ఎంతమంది ఉన్నారో అందరి కోసం ప్రార్థన చేసేసరికి ఈ వీళ్ళు ఒక 2 నిమిషాలు చూసి, ప్రభువా మా అమ్మమ్మ గారు ప్రార్థన చేయుచుండగా మేము ఆరగించుచున్నాము, సహాయం చేయమని వీళ్ళు చిన్నగా ప్రార్థన చేసేసి అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మమ్మ గారు అమ్మ కళ్ళు తెరిచి చూసి ఎవరు ఉండేవారు కాదు. ఆ తర్వాత చక్కగా మేము ముద్దపప్పులో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తినేసి లేసేది. అరగంట సేపు భోజనం దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు మనకు కనబడకపోవచ్చు. డోంట్ కౌంట్ దట్ ప్రేయర్. ప్రార్థన అంటే అది కాదు. భోజనం దగ్గర బయటికి వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన కాదు. కొంతమంది భయం వేసి ప్రార్థన చేస్తారు. కొన్ని సందర్భంలో భయం వేస్తుంది వాళ్ళకి. రాత్రులు పడుకున్న తర్వాత ఏదో ఒక చెడ్డ కల్లో లేకపోతే ఏదో రాగానే భయం వేసి వెంటనే, ప్రభువా ఎక్కడున్నావు నాయన, నీ దూతల పరివారంతో ఏం చేయ ప్రభువా, దిగొచ్చే నాయన,
వచ్చే ప్రభు ఆ పరివారంతో అస్సలు నువ్వు ఆగద్దు నాయన అన్నట్టుగా. రాత్రి 12-1 గంట దాకా హర్రర్ సినిమాలు చూసి, దయ్యాల సినిమాలు, భూతాల సినిమాలు ఇవన్నీ చూసి పడుకున్న తర్వాత మధ్యరాత్రులు ఎవరో పీక మీద కూర్చున్నట్టుగా ఆ ఫీలింగ్ రాగానే ప్రభు అని పరివారంతో దిగొచ్చానంటే ఆయన వచ్చేస్తాడు. మరి ఆయన అంత ఖాళీగా ఉన్నాడు. ఆయన దూతలందరినీ నా చుట్టూ పెట్టే ప్రభు అనే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ కౌంట్ చేసుకున్నావు ప్రార్థనలో. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రైవేట్ పర్సనల్ టైం స్పెండింగ్ విత్ గాడ్. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధమైన ప్రార్థన నీకు ఉండాలి. నాకు చాలా సంతోషం, కొంతమంది 10 మందితో కలిసి ప్రార్థన చేస్తారు. సంఘంలో ప్రార్థన అంటే వస్తారు, ఆల్ నైట్ ప్రేయర్ అంటే వస్తారు, బైబిల్ స్టడీ అంటే వస్తారు, ఆరాధనలు అంటే వస్తారు. 10 మందితో ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టమే, కానీ వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపరు కొంతమంది. పర్సనల్ ప్రేయర్ టైం వారికి ఉండదు. ఎందుకోసం అంటే ఇప్పుడే కదండి చర్చిలో చేసి వచ్చాను కదండి ప్రార్థన అందరితో కలిసి ఇంక చాలండి అన్న ధోరణిలో చాలామంది ఉంటారు. కానీ ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ నువ్వు డెవలప్ చేసుకోగలిగితే దేవుని రూపంలోనికి మనం ఏం చేస్తుంటాం చెప్పండి, మారుతూ ఉంటాం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. డేనియల్ ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు. యెరూషలేము వైపుగా తన కిటికీ తెరిచి ప్రార్థన చేశారు. యూదులకు ఒక మంచి లక్షణం ఉంటుంది ఏంటంటే టువర్డ్స్ జెరూసలేం వాళ్ళు ఆ ఫేస్ పెట్టి ప్రార్థన చేస్తారు. మామదేవి సోదరులు మక్కా వైపు తిరిగి ప్రార్థన చేసినట్టుగానే యూదులు యెరూషలేం వైపు తిరిగి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అలా అని చెప్పి మనం ఇప్పుడు మరలా ఎటో వైపు తిరిగి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇప్పుడు అందరం కూడా మళ్ళీ ఆ కంపాసులన్నీ కొనుక్కొని ఎటండి, నార్త్ ఎటండి, సౌత్ ఎటండి, ఎటువైపు తిరగాలండి, ఇది అక్కర్లా, ఈ బాధ అక్కర్లా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. దేవుని వైపు మన మనస్సులు కేంద్రీకరించి వీ కెన్ ప్రే. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా సింహాలు దానియేలుని ఏం చేయలేదు, టచ్ చేయలేదు. బహుశా నేను అనుకుంటాను ఆ సింహాలన్నీ కూడా దానియేలు గారు లోపల పడగానే ఈరోజు ఒక పెద్ద సింహం వచ్చింది రోజు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ సింహం వచ్చింది? ఎ ట్రూ లయన్, ఒక నిజమైన సింహం వచ్చింది మనలోనికి. అవన్నీ దూరంగానే ఉన్నాయి. పూర్వదినాల్లో ఎవరినైనా సింహాల బోన్లో కనుక వేస్తే వారం రోజులు వాడికి ఏమీ పెట్టేవారు కాదట. అంటే ఆ పడ్డవాడు బతకడానికి 1% కూడా అవకాశం ఉండకూడదు. వారం రోజుల నుండి ఏమీ తినకుండా ఉన్న సింహానికి ఒక మనిషి లోపల వేయగానే కింద కూడా పడకుండానే ఎముకలు కూడా చూర్ణం చేసేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఆ రాత్రంతా సింహాల బోన్లో ఉన్నాడు. ఆ పరిస్థితి చూడండి. కొన్నిసార్లు మనకు అలాంటి పరిస్థితి కనుక వస్తే ఎత్తి సింహాల బోన్లో వేస్తూ ఉంటే అలా ఎత్తి లోపలేసే మధ్యలోనే మన గుండె ఆగిపోద్ది, మనకి హార్ట్ అటాక్ వచ్చేది. మన సింహాల లోపల కూడా వెళ్ళక్కర్లేదు, ఆ మధ్యలోనే ప్రభువా నా ఆత్మని నీకు అప్పగించుకొని చున్నాను అన్నట్టుగా. అంత భయం మనకి. మన భక్తి జీవితం అలా ఉండదు. కానీ దానియేలు హీ స్పెండ్ హోల్ నైట్ అండ్ ద లయన్స్ డన్. ఉదయాన్నే రాజు వచ్చాడు, ఆ తలుపు తీసి దానియేలు రాజు చిరంజీవోగునుగాక పలికాడు. అక్కడ ఆ సందర్భంలో మీరు ఇంటికి వెళ్ళినారు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. దట్స్ ద హైలైటెడ్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దానియేలుకు ఎవరి మీద భయభక్తులు ఉన్నాయి? దేవుని మీద భయభక్తులు. రాజు అంటే భయం లేదని కాదు అక్కడ అర్థం. రాజు ఆజ్ఞను ధిక్కరించాడు అంటే ఆ ఆజ్ఞ రాజును ధిక్కరించే ఆజ్ఞగా ఉంది కాబట్టే రాజును పట్టించుకోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అసాధారణ అద్భుతాన్ని చూశాడు. సింహాల బోనులో కూడా దానియేలు ప్రిజర్వ్ చేయబడ్డాడు. కొన్నిసార్లు మనుషుల్ని సింహాల బోన్లోకి నెట్టేయచ్చు, సింహాల బోన్లో నిన్ను పడేయచ్చు, నీ భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ అన్ టు గాడ్, దేవుని వైపు నువ్వు చూసినంతకాలం సింహాల బోనులో కూడా దేవుడిని సురక్షితంగా ఉంచగలిగే గొప్ప దేవుడు ఆయన. దానియేలును దేవుడు బహుగా ఇచ్చించాడు. ఆ సంఘటన ద్వారా అతని జీవితంలోకి వచ్చిన ఆ శ్రమ దానియేలును ప్రమోట్ చేయడానికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని కొరకు నువ్వు పడే శ్రమ ఏదైనా ఉంటే అది నిన్ను అభివృద్ధి చేయడానికే కానీ నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి కాదనే విషయాన్ని గుర్తించాలా. భయభక్తులు పుట్టింపగా అనగా మన హృదయాల్లో భయభక్తులు పుట్టాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ది ఎపిసోడ్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 and verse 2. మనలో పుట్టాల్సిన రెండవ ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయం జేమ్స్ చాప్టర్ 1 and verse 2. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి. చెప్పండి, ఏం పుట్టిస్తుందట? పరీక్ష ఏం పుట్టిస్తుందట?
ఈ రోజుల్లో చాలా ద్రోహ కార్యాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనుషుల్లో ఏముంటలేదు, ఓర్పు ఉండలేదు, పేషెన్స్ ఉండలేదు. అన్నీ మనకి ఏం రావాలి చెప్పండి? ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్. ఇదివరకు లంచ్ చేయాలన్నా, ఈవినింగ్ డిన్నర్ తయారు చేయాలన్నా కొన్ని గంటల సమయం పట్టేది. ఇప్పుడు అంతా ఏంటి చెప్పండి? ఇన్స్టాంట్. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. వెస్లీ గారు మీకు ఏ బ్రేక్ఫాస్ట్ కావాలని అన్నారు. మీరు ఏం చేసినా పర్వాలేదండి అన్నారు. మీరు ఏదైనా చెప్పండి 5 నిమిషాల్లో రెడీ అన్నారు. అమ్మ 5 నిమిషాలు ఎలా రెడీ అయిపోతుందంటే వాళ్ళు అన్నారు, మా ఫ్రిడ్జ్ నిండా ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి, తీసి వేడి చేయడం అంతే. ఏమేమి ఉన్నాయనండి? ఇడ్లీలు ఉన్నాయంట. మనం ఇడ్లీలు చేయాలంటే ఎంత కష్టపడాలండి? ఆ ముందు రాత్రి నుండి పప్పు నానబెట్టి అది చేసి ఇది చేసి పిండి చేసి మార్నింగ్ జాగ్రత్తగా తయారు చేసి ఇడ్లీలు వేడివేడిగా. అదేం లేదట, ఆల్రెడీ ఇడ్లీ ప్యాకింగ్లో ఉంటాయట, తీసుకెళ్ళి వేడి చేసి పెట్టేయడమేనట. అట్లు, దోశలు, పరోటాలు, చపాతీలు, పులిహార, ఉప్మా, వాట్ ఎవర్ యూ నీడ్, నూడిల్స్ అన్నీ కూడా ఇన్స్టెంట్. వితిన్ 5 మినిట్స్లో ఏ టిఫిన్ అయినా రెడీ. అంత ఫాస్ట్ ఫుడ్, సింప్లిఫైడ్ థింగ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుండాలి. ఇదివరకు కోటాకి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మంచినూనె కావాలన్నా, పంచదార కావాలన్నా, ఆయా సందర్భాల్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా ఇస్తూ ఉంటే కోటాల లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. ఇప్పుడన్నీ ఫింగర్ ప్రింట్స్ కదా. జస్ట్ ఒక జొమాటో, స్విగ్గీ ఆన్ చేయగానే, దుబాయ్లో అయితే డోర్ డాష్ అనో లేకపోతే ఇంకే రకరకాల అన్నీ ఉన్నాయి. అమెరికాలో డోర్ డాష్ అని, దుబాయ్లో కొన్ని యాప్స్ వచ్చేసినాయి. ఆ యాప్లో మనకి ఏం కావాలంటే అన్నీ, తోటకూర కట్ట కూడా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ఓపుకుండా అలాగే మనం ఆర్డర్ చేసుకోవాలి. అన్నీ చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోవాల్సిన పరిస్థితి. అంతా కూడా కుచించిపోతున్న పరిస్థితి కదా. మనుషుల యొక్క పిలుపులు కూడా ఈ రోజులు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. పూర్వదినాల్లో నాన్నగారండి అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు చెప్పండి తండ్రిని? వెరీ గుడ్, డాడ్. ఏ డాడ్. మనం ఎలా పిలిచేవాడిని తండ్రిని? నాన్నగారండి అని సంబోధించి పిలిచేవాళ్ళం. ఇప్పుడు డాడ్, మామ్, బ్రో. బ్రదర్ ఏంటి? బ్రో. హాయ్ బ్రో, హాయ్ సిస్. సిస్ అట. ఇక రాను ఇంక అది కూడా ఉండదేమో. హాయ్ డాడ్, డా అంటారేమో అంతే. డా అంటే డాడీ గారు వచ్చేయాలా, మా అంటే అమ్మగారు వచ్చేయాలా. ఇప్పుడు సేవకులు కూడా ఇంకా అలాగే మొదలెడతారు. ఇంకా పాస్టర్ గారు అన్నారు, హాయ్ పాస్. ఆ మొదటి 3 లెటర్లే పాస్. టీచర్ గారిని ఏమని పిలవాలి? ఇంకా టీ అంటే టీచర్ గారు వచ్చేయాలా, మాస్టర్ గారు మాస్. ఇలా పిలుపుల్లో షార్ట్ కట్లు, ఫుడ్ల్లో షార్ట్ కట్లు, ప్రతిదీ ఏంటి చెప్పండి? ఈ షార్ట్ కట్లు అన్నీ. పరిస్థితులు అలా ఉంటున్నాయి. ఓర్పు ఉంటలా మనిషికి, సహనం లేదు. వెయిటింగ్ అనే అంశానికి ఈ రోజున వాల్యూ ఉండలేదు. బట్ యాకోబు అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి, మీ విశ్వాసము పరీక్ష మీలో ఏం తీసుకొస్తుంది? ఓర్పుని తీసుకొస్తుంది, సహనం తీసుకొస్తుంది. జాగ్రత్త నమ్ము ప్రియ దేవుని బిడ్డ. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఇన్స్టాంట్గా అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడైనప్పటికీ ఆయన చేయుడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ నీకు పేషెన్స్ డెవలప్ అవ్వాలి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, ఈరోజు యేసుప్రభు రాగానే రేపొద్దున ఏమైపోవాలా? అద్భుతం జరిగిపోవాలి. అలా జరిగితే యేసుప్రభు దేవుడు, కాకపోతే ఆయన దేవుడు కాదన్నట్టుగా దేవునికి డెడ్ లైన్స్ పెడతారు. ప్రభువా ఈరోజు నీ మందిరంలోకి వచ్చాను, రేపు సాటర్డే ఈవినింగ్ 5:30 లోపల నా జీవితంలో అద్భుతం జరిగిందంతే, లేకపోతే నువ్వు దేవుడివి కాదో. లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేవునికి డెడ్ లైన్స్ పెట్టేవాళ్ళు, దేవుడు అద్భుతం చేయకపోతే ఆయన దేవుడే కాదన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. గమనించండి ప్రియులారా, ఆయన అద్భుతాలు చేయడం నేను అంటల్లా, కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయడంలో నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఈ పరీక్ష నీలో ఏం తీసుకొస్తుందట? ఓర్పుని తీసుకొస్తుంది. ఓర్పు అన్న చోట ఇంగ్లీష్లో పేషెన్స్తో పాటుగా ఎండ్యూరెన్స్ అనే మాట కూడా. ఎండ్యూరెన్స్ అనగా దీర్ఘశాంతము కలిగి ఉండడం, ఓర్మి కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం. స్త్రీలకు ప్రాముఖ్యంగా ఉండాల్సిన సహనం ఎక్కువ ఉండాలి. కుటుంబం నిలబడాలంటే, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే స్త్రీలకు ఏం ఉండాలా? సహనం ఉండాలి. పురుషులకు కూడా ఉండాలి సహనం, కాదంటలేదు. కానీ స్త్రీలకు మరింత ఎక్కువ సహనం కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు అపవాది చాలా షార్ట్ టెంపర్ తీసుకొస్తాడు కొంతమందిలో.
ప్రతి చిన్నదానికి అలగడం, ప్రతి చిన్నదానికి కోపించడం, ప్రతి చిన్నదానికి బట్టలు సర్దుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అనడం, ప్రతి చిన్నదానికి రోడ్డుకి కేకలేయడం, అరుపులు అరవడం, కుటుంబాన్నంతా కూడా రోడ్ల మీద తీసుకొచ్చేయడం కొన్నిసార్లు కొంతమంది చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి, నువ్వు నీ భర్త బాగానే ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చక్కగా గౌరవించిన మిమ్మల్ని ఆ తర్వాత గౌరవించడం మానేస్తారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇల్లంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? బయట పెట్టావు. నత్త తన ఇల్లంతా ఎక్కడ తీసుకొస్తుందట? ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తుంది. అది ఆ స్నేహితులు తెలుసు కదా, నత్తలు ఉంటాయి, దాని ఇల్లే, దాని పెంకే దాని ఇల్లు అనమాట. అది ఎక్కడికి వెళ్తుంటే ఆ ఇల్లు అక్కడ తీసుకెళ్ళిపోతుంటారు. కొంతమంది అంతే, ఇంటి గుట్టంతా కూడా బజార్లోకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఉన్న గౌరవం పోతా ఉంది. ఆ తర్వాత కుటుంబం ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది. సహనం. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా, విన్నారా మీరు ఎప్పుడైనా యోబు యొక్క సహనం గురించి? ఎంత సహనం ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఎంత ఓరిమి ఉంది అతనిలో. ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆస్తి అంతా పోయింది, తనకున్నవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి, బిడ్డలు దూరం అయిపోయారు, ఆఖరికి శరీరం అంతా కూడా అనారోగ్యంతో నింపబడితే ఆ పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు అన్నది భయంకర పరిస్థితి. నిన్నటి దినానికి ఇప్పటికీ కంప్లీట్ కాంట్రాస్ట్ యోబు జీవితం. అలాంటి పరిస్థితుల్లో యోబు భార్య ఎంటర్ అయింది. ఆమె చేముందో తెలుసా? నీవింకనో యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని. ఆ స్థానంలో ఈ నవీన యుగ పురుషులు ఉంటే ఏమంటారు చెప్పండి? చెప్పండి బ్రదర్స్. అన్నీ నష్టపోయి ఉన్నారు, అన్నీ పోయిన, ఆరోగ్యం కూడా పోయింది. ఈ లోపల నీ భార్య నీ ఎదురుగా నిలబడి చచ్చిపో అంటే ఏమంటారు? చచ్చిపోతారు. నిన్ను చంపేసి, నిన్ను చంపేగా నేనేమవను, నేను బతుకున్నదే దానికోసం అని ఎంత బడితే తీసుకొని దబా దబా బాధేసి, ప్రభువా నష్టంలో నష్టం నాయన, నా భార్యని నీ రాజ్యంలో తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాడే. లేకపోతే కనీసం ఇలాగైనా అందరూ నన్ను వదిలేసారు, నువ్వు ఒక్కదాన్ని వదలలేదు, నన్ను మురుకురాలని తిట్టుంటారేమో, కానీ యోబు తన నోటి మాటతో కూడా ఏం చేయలేదట పాపం. తన భార్యను మూర్ఖురాలని కూడా పిలవలా. బైబిల్లో ఉంది, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు తన నోటితో కూడా, నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు. యోబు భార్య ఎందుకు ఉండిపోయిందంటారు? అందరూ పోయిన యోబు భార్య ఎందుకు ఉందో తెలుసా? యోబులో సహనాన్ని నేర్పించడానికి ఉందనుకుంటాను నేను. ఎందుకోసం అంటే ఆ మాట అనగానే ఎవరికైనా, ఎవరి కోపం లేనోడికైనా ఆ మాట అనగానే ఏం రావాలి? కోపం రావాలి. కానీ యోబు అక్కడ కూడా కోపం రాలా. రెండంతల ఆశీర్వాదం పొందిన కారణం ఏంటో తెలుసా? సహనము యోబును ఉన్నత స్థలంలో నిలబెట్టింది. చప్పట్లు కొట్టే దేవుని అన్మాయపరచండి. ప్రే దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు పేషెన్స్ నేర్చుకోగలిగితే, సహనం నేర్చుకోగలిగితే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఫోకస్ ఆన్ గాడ్, లెర్న్ ఎండ్యూరెన్స్, బీ పేషెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ ఎగ్జాల్ట్ యూ. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వాతంత్రించుకుంటారు. నీ కోపంతోనూ నీ పగతోనూ లోక సంబంధం అనుభవాలతోనూ ఏమీ సాధించలేవు. కానీ బీ పేషెంట్, లెర్న్ టు బీ ఎండ్యూర్డ్. సహనం కలిగి ఉండు. యోబు లాంటి సహనం భక్తి జీవితంలో మనకు కావాలి. ప్రార్థనలో మన మోకాళ్ళు ఉంచడం ద్వారా దేవుడు కొన్నిసార్లు తన ఆశీర్వాదాలు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నప్పటికీ, లార్డ్ ఐ స్టిల్ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్, ఐ పుట్ మై ఫెయిత్ ఆన్ యూ లార్డ్, నీ మీద నా విశ్వాసం చెక్కు చెదరదయ్యా. నీవు నా జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం చేసినప్పటికీ ఇంకనూ నేను నిన్ను నమ్ముతూనే ఉన్నానో, నా విశ్వాసాన్ని బలపరుచుకున్నానని ఎవరైతే దేవుని మీద అనుకుంటారో వారి జీవితాల ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దేవుడు పంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో పుట్టాల్సింది ఏంటంటే భయభక్తులు. రెండవది, మనలో ఓరిమి పుట్టాలి అని బైబిల్లో ఉంది. 3వ మాట చదువుకుని ముగింపులోనికి వద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 8వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. 2 Corinthians chapter 8 and verse 16, the Bible says, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయములో కూడా పుట్టించిన దేవునికి స్తోత్రము. తీతు హృదయంలో ఏం పుట్టిందట? అందరూ చెప్పండి, ఏం పుట్టింది? ఆసక్తి పుట్టిందట. మీకు కలిగిన మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయంలో కూడా ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. ఇప్పుడు మనలో నిరాసక్తి పుట్టాలా, ఆసక్తి పుట్టాలా? ఇంట్రెస్ట్ రావాలా, దేవుని కార్యాల పట్ల ఎంతూజియాజం ఉండాలా, ఈగర్నెస్ ఉండాలా, ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల. తీతు అనే యవనస్తుడు, టైటస్ ఇంగ్లీష్లో,
పౌలు గారు టైటస్కి ఒక ఉత్తరం కూడా రాశారు కదా, తీతు పత్రిక బైబిల్లో ఉంది కదా, ఆయనే టైటస్కి ఒక ఆసక్తి కలిగిందంట. ఏంటి ఆసక్తి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదివితే పాల్ వాజ్ టాకింగ్ అబౌట్ గివింగ్, ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రారంభంలో మనం చూస్తే మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఏం చేశారు? సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చెప్పండి ఏమైందట? అంటే ఇప్పుడు దాతృత్వం అనేది ఒక యాటిట్యూడా, లేకపోతే అది నీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆధారపడిందా? ఖచ్చితంగా ఒక యాటిట్యూడే అది. కొంతమంది మీరెందుకు దేవుని కార్యక్రమాల కోసం సహకరించలేకపోతున్నారు, దేవుని కార్యాల కోసం ఎందుకు చేయలేకపోతారంటే మా దగ్గరే ఉందండి అంటారు. చూసారా? అలాంటి వాళ్ళని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. మాసిదోనియా సంఘస్థులు శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడు కూడా సంతోషించారు. అంత మాత్రం కాకుండా వారు నిరుపేదలైన వారి దాతృత్వం ఏమైంది? బహుగా విస్తరించింది, అభివృద్ధి చెందింది. అండ్ పాల్ వాజ్ టాకింగ్ అబౌట్ గివింగ్, సంఘంలో ఇవ్వడం అనే అంశాన్ని మాట్లాడుతూ చాలా విషయాలు అక్కడ చర్చించుకుంటూ వస్తున్నాడు. ఏ ఆసక్తి అయితే మీ పట్ల నాకుందో అదే ఆసక్తి తీతు హృదయంలో కూడా దేవుడు పుట్టించాడు. తీతు ఎవరు అని అడిగితే ఆ క్రింద వచనాల్లో ఆన్సర్ చెబుతాడు. చాలా బాగుంటుంది, చూడండి. ఆ మాట చెప్పిన ముందుకెళ్తాను. అతడు 23వ వచనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ఎవడని అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను, చూడండి, వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకులు ఎవరట? దేవుని దూతలు మరియు క్రీస్తు యొక్క మహిమై ఉన్నారు. తీతు ఎవరో? తీతు హృదయంలో ఆసక్తి పుట్టడానికి కారణం ఏంటి? హూ ఈజ్ టైటస్ అని అడిగితే అతడు నా పాలివాడు, నాతో పాటు సువార్త పనిలో పరిచర్యలో వాడబడుతున్న దైవజనుడు, అతడు దేవుని దూతగా ఉన్నాడు, క్రీస్తు మహిమగా ఉన్నాడని తీతు గురించి మంచి సాక్ష్యాన్ని పౌలు భక్తుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఆసక్తిని పుట్టించిన దేవుడు. నీలో నాలో కూడా దేవుని కార్యాల పట్ల ఏం పుట్టాలా? ఆసక్తి పుట్టాలా. నిరాసక్తితో ఉన్నావా? దేవుని కోసం నేనేం చేస్తానండి, నా వల్ల ఏమవుతుందండి, నేనేం ఇవ్వగలనండి, నేనేం పాడగలనండి, నేనేం నడవగలనండి, నేనేం చేయగలనండి అనే ప్రశ్న వేసుకుని దేవుని కార్యాల కోసం ఆసక్తి లేకుండా వెనుకకు జారిపోయావా? ఆదివారం గంట రావడమే నీకు చాలా కష్టమైపోతున్నా దేవుని మందిరానికి. ఉపవాస ప్రార్థన నిర్లక్ష్య పెడుతున్నావు, ఆల్ నైట్ ప్రేయర్ నిర్లక్ష్య పెడుతున్నావు, శుక్రవారం ప్రార్థన లేదు అంటే ఉద్యోగాల వ్యాపారాలు బిజీగా ఉంటే తర్వాత సంగతి. కానీ ఖాళీగా ఉండి కూడా ఇళ్లలోనే ఉండిపోయి దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేకుండా నిరుపయోగంగా సమయం వృధా చేస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీలో నాలో ఈ రోజున దేవుని కార్యాల పట్ల ఏం పుట్టాలా? ఆసక్తి పుట్టాలా. ప్రభు రాజ్య విస్తరణలో మనం వాడబడాలా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ప్రభువు చెప్పిన మహా ఆజ్ఞకు లోబడు వారంగా ఆసక్తి విషయంలో మనం ఎప్పుడు మాందులం కాకుండా దేవుని కార్యాల పట్ల తీవ్రత కలిగి ఉండాలని బైబిల్లో ఉంది. ఉందామా? అలా దేవుని కార్యాల పట్ల తీవ్రత కలిగి ఉందామా? పట్టుదల కలిగి ఉందామా? నా యవన కాలాన్ని ప్రభు చేతిలో పెట్టిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకునేవాడిని కాదు. తిరగడమే దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం అనేక ప్రాంతాల్లో వెళ్తుండేవాడిని. దేవుని స్వార్థ పరిచర్యలు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రతికూల వాతావరణాలు వచ్చినా ప్రభు కోసం ముందుకు సాగిపోవడం నేర్చుకున్నాను. కొన్ని లక్షల కిలోమీటర్లు నా జీవితం కారులోనే గడిచిపోయింది. 2007 నుంచి నేను ఎక్కువగా ప్రయాణం చేయడం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవి 15-18 సంవత్సరాల కారులో ప్రయాణంలో ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాను నాకే తెలియదు. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే నా ప్రయాణాల్లో కాపాడి భద్రపరిచి, కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు అయిపోతుండేవి. మన టీం వారు అనేక మందిని ఆ యాక్సిడెంట్ నుంచి కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు అంతగా కాపాడి భద్రపరిచి ఆసక్తి విషయంలో ఇప్పుడు వెనుక వేసేవాడిని కాదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా దేవుని పని చేయాలని సంకల్పిస్తే ఆయన కార్యాల్లో ముందుకు సాగిపోవడమే. ప్రియులారా, ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా వెనుకకు తగ్గద్దు. కీప్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రెస్ ఫార్వర్డ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాల పట్ల దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ప్రజ్వలింపజేస్తూ దేవుని రాజ్యం కొరకు మనం వాడబడగలిగితే అంతకన్నా ఆసక్తి మరొకటి లేదు, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. ఐర్లాండ్ దేశంలో చాలా చక్కని స్థితిలో ఉన్న ఒక అమ్మాయి, ఆమె పేరు అమికా మైఖల్. భారతదేశాన్ని గురించి ఎక్కడో పుస్తకాల్లో చదువుకుని భారతదేశానికి వచ్చేసింది.
ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఐర్లాండ్ దేశానికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చీరకట్టు నేర్చుకుని, చీరలు కట్టుకునే విధానం నేర్చుకుని, ఐర్లాండ్లో వాళ్ళందరూ కూడా వెస్ట్రన్ క్లోత్స్ వేసుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కల్చర్ని అంతా చూసి చీరకట్టు నేర్చుకుని ఆమె కార్మైకిల్ చీర కట్టుకునేది. అభాగ్యులైన వారి దగ్గరికి వెళ్ళేది, అనాథ బిడ్డలను పోషించేది. గర్భగుడుల్లో దేవదాసీల పేరు మీద జరుగుతున్న భయంకరమైన వ్యవస్థను రూపుమాపడంలో ఆమె కార్మైకిల్ చాలా చాలా ప్రయాసపడింది. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనేక మంది ఇచ్చి ప్రభు రాజ్య విస్తరణలో వాడబడింది ఆమె కార్మైకిల్ మన భారతదేశంలో అద్భుతమైన స్వార్థికురాలిగా. కొన్నిసార్లు స్త్రీలు అనుకోవచ్చు, మేమేం చేయగలమండి దేవుని కోసం, మా వల్ల ఏమవుద్దండి, ఎవరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని. కొన్నిసార్లు ఎవరు నేను ప్రోత్సహించక్కర్లా, నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీవే మోటివేట్ చేసుకోవాలి. దేవుని కార్యాల పట్ల నీకే ఆసక్తి రావాలి. అన్నిసార్లు అందరూ పిలిచి నిన్ను ప్రోత్సాహపరచరో, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. దేవుని కార్యాల పట్ల ఆసక్తి నిన్ను నువ్వే పెంపొందించుకోవాలి. ప్రభు పరిచర్యలో వాడబడాలి, దేవుని సేవలో ఉపయోగించబడాలి. ఉపచారం చేసే పరిస్థితి నువ్వు ఏం చేయగలవు దేవుని కోసం, అది చేయడంలో ముందుకు సాగిపోవాలి. యవనస్తులారా, మీ బలం దేవుని కోసం ఇవ్వండి. డిఎల్ మూడైన దేవుని సేవకుడు అంటాడు, యవన కాలమున యేసు ప్రభు సిలువను మోయి, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ సిలువ నిన్ను మోస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. యవన కాలంలో దేవుని పరిచయం నువ్వు చేయి, దేవుని కాడిని నువ్వు మోయి, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ కాడి నిన్ను మోస్తుంది, దేవుని సిలువ నిన్ను మోస్తుంది. ప్రభు కార్యాల్లో ముందుకు సాగిపోదాం. ఆసక్తి కలిగి ఉందాం. దేవుని వాక్యం చదవడంలో ఆసక్తి, దేవుని మందిరానికి రావడంలో ఆసక్తి, ప్రార్థనలో ఆసక్తి, దేవునికి ఇవ్వడంలో ఆసక్తి కలిగి ఉండి మనం కూడా తీతు వలె ఆసక్తిని కలిగి ఉండి ముందుకు సాగిపోదామా. మనలో పుట్టకూడనివి ఏంటి అంటే సందేహాలు పుట్టకూడదు, వివాదాలు పుట్టకూడదు, కోపం పుట్టకూడదు. ఆ మూడు విషయాలు విన్నాం. మనలో పుట్టాల్సినవి ఏంటి అంటే భయభక్తులు పుట్టాలి, రెండవది ఓర్పు పుట్టాలి, మూడవది ఆసక్తి పుట్టాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయాల్లో కేంద్రీకరించుకుని ప్రభు వైపు మన దృష్టి నిలుపుకుందాం. అవును, పుట్టవలసినవేంటో పుట్టకూడనివేంటో మనం ఆలోచన చేశాం. దేవుని సాన్నిధ్యంలో ఉన్న మనందరం కూడా ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఒకవేళ ఇంతవరకు కోపము, వివాదము, భేదములు, సందేహాలు నీ హృదయంలో పుట్టినయ్యా, ఈరోజు విడిచిపెడదాం. ప్రభువా, నన్ను కడగండి, రక్తం పోసి నన్ను శుద్ధీకరించండి. పాప తలంపులు, ఆలోచనలు, యోచనలు పుడుతున్నాయా, క్రీస్తు ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా వాటిని జయిద్దాం. పుట్టాల్సినవి ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. భయభక్తులు కలిగి ఉన్నందు వలన సింహాల బోనులోంచి దానియేలు కాపాడబడ్డాడు. ఓర్పును కలిగి ఉందాం, సహనం కలిగి ఉందాం. యోబు వంటి సహనాన్ని మనం కలిగి ఉండగలిగితే అంతకన్నా దీవెన మరొకటి లేదు. తీతు హృదయంలో ఆసక్తిని దేవుడు పుట్టించాడు. పౌలు గారిలో ఉన్న ఆసక్తి, సువార్త కార్యాల పట్ల, ప్రభు సువార్త పట్ల ఉన్న ఆసక్తి తీతు కూడా కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనందరూ కూడా సువార్త భారాన్ని కలిగి ఉందాం. అయ్యో, సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అని భక్తుడు అన్నట్టుగా మన జీవితాల్లో దేవుని రాజ్య విస్తరణ కోసం మన ఆలోచనలు, మన తలంపులని కేంద్రీకరిద్దాం. లెట్స్ ఆల్ లుక్ ఇంటు గాడ్ అండ్ ప్రే. ప్రేమ గల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాలో పుట్టాల్సినవేంటో పుట్టకూడనివేంటో నీ లేఖల నుంచి మాతో మాట్లాడారు. కలహాలు, భేదములు, పగలు, కోపము, వివాదములు, సందేహాలు చాలాసార్లు మాలో పుట్టడం వలన ఆధ్యాత్మికంగా మేమేమీ సాధించలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం, సహనాన్ని కలిగి ఉండడం, ఆసక్తిని కలిగి ఉండడం మాకు నేర్పించండి ప్రభు. నీ కార్యాల పట్ల అమితమైన ఆసక్తి మాకు దయచేయండి. బలపరిచి కృపలో వాడుకునండి అయ్యా. విన్న వాక్యాన్ని మా ప్రియుల హృదయాల్లో మీరు నాటండి. వాక్యానికి తగిన ఫలాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ వాక్యం వెల్లడి అగుడుతోడనే వారికి వెలుగు కలుగుతుందని నీ వాక్యంలో ఉంది. మా ప్రియుల జీవితాలు వెలిగించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఆన్లైన్లో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారిని కూడా దీవించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.